అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు తెలంగాణ లక్షలాది రైతులకు రైతు నేస్తం రైతు అభివృద్ధికి అందిస్తున్న అభయ హస్తం తెలంగాణ ముఖ్యమంత్రి ప్రజాపాలనా ప్రభుత్వ వార్షికోత్సవ సంబరాల సారథి గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు జ్యోతి వెలిగించి ఈ కార్యక్రమాన్ని శుభారంభం చేస్తూ ఉన్నారు 3 రోజుల పండగ రాష్ట్రంలోని రైతులందరికీ వ్యవసాయ శాస్త్రజ్ఞులు సాంకేతికంగా శాస్త్రపరంగా అవసరాల్ని అంచనా వేసే ఒక అద్భుతమైన వేదిక కల్పించింది ఈ ఉమ్మడి పాలమూరు జిల్లా. ఇప్పుడు పాలమూరు జిల్లా ప్రజల్ని పలకరించేందుకు మీ దగ్గరకు బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు దాడులెన్ని జరిగిన గాని నడవలేదు రేవంతన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు అసలాట నేడే మొదలంటున్న
ఒక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు ఓహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోతా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట జై జై మా రేవంత్ అన్న గన్నది మన తెలంగాణ మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి సేతుల జిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా ఇరవైంది నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు మేలుకోరా తమ్మి ఇప్పుడైనా అన్న బాహుబలిలా ముందుకు వచ్చాడు గుండె నిండా తమ్మున్నోడు కొండనైనా కొడుతాడు ఆడు ఎవ్వడు ఈడు ఎవడు అందరం రేవంతు వెంటే మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు దాడులెన్ని జరిగిన గాని నడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు మొక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు ఓహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోతా తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన విజయోత్సవాల్లో అద్భుతంగా నేత్రోత్సవంగా హర్షోత్సవంగా కర్షకోత్సవంగా సాగుతున్న రైతు పండుగను జయ జయ హే తెలంగాణ అనే పాటను అందరం కలిసి పాడదాం. దయచేసి లక్షలాదిగా వేయించేసిన అందరూ లేచి నిలబడండి. ఇప్పుడు మన రాష్ట్ర గీతం అందరూ
నిండిన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జీవన చావళీలు చాలువాన కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ గోదావరి కృష్ణమ్మలు తల్లి నిన్ను కడుపంగా పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి జై తెలంగాణ జై జై తెలంగాణ 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 గౌరవనీయులైన చీఫ్ సెక్రటరీ మేడం శ్రీమతి ఏ శాంతి కుమారి గారి స్వాగత వచనాలు. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారు, గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారు, గౌరవ మంత్రులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు మరియు ఇతర గౌరవ మంత్రులు, గౌరవ వైస్ చైర్మన్ స్టేట్ ప్లానింగ్ బోర్డ్, ప్రభుత్వ సలహాదారులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి మరియు శాసనసభ సభ్యులు, ప్రజాప్రతినిధులు, నా తోటి అధికారులు, రాష్ట్ర నలుమూలల నుండి వేలాదిగా తరలివచ్చిన రైతు సోదర సోదరిమణులు, మీడియా మిత్రులు అందరికీ నా నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా రైతు పండుగకు పాలమూరు జిల్లా వేదిక కావడం ఎంతో సంతోషకరం. ఒకప్పుడు వలసలకు బీడుబారిన పంట పొలాలకు మారుపేరైన మహబూబ్ నగర్ జిల్లా నేడు రైతు పండుగకు వేదిక కావటం ఎంతో సంతోషంగా ఉంది. రైతులను రాజులు చేయాలన్న ప్రజాప్రభుత్వ ప్రయాణంలో ఈనాటి సభ ఒక మైలురాయి. గడిచిన 10 నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యుల నేతృత్వంలో మరే ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విప్లవాత్మక పథకాలు ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తుంది. అందులో కొన్ని ముఖ్యమైనవి: 22,22,067 మంది రైతులకు 18,000 కోట్ల రూపాయల పంట రుణమాఫీ ఒక చారిత్రాత్మక మైలురాయి. 42.16 లక్షల రైతు సోదరులకు రైతు బీమా ప్రయోజనం. ఈ సంవత్సరం వానాకాలంలో రికార్డు స్థాయిలో 66.77 లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది. ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 8,066 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా ఇప్పటికే దాదాపు 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 10,000 కోట్ల రూపాయలు రైతు ఖాతాల్లో చెల్లించడం జరిగింది. ఈసారి సన్నాలకు అదనంగా 500 రూపాయల బోనస్ ఇవ్వడం వలన రైతు సోదరులకు ఎకరా సన్నవరికి దాదాపు 10 నుండి 15,000 రూపాయల అదనపు ఆదాయం సమకూరింది. రైతు నేస్తం పేరుతో 566 రైతు వేదికల ద్వారా రైతు సోదరులకు వ్యవసాయ శాస్త్రవేత్తలచే సాంకేతిక సలహాలు అందించే ఏర్పాట్లు చేయడం జరిగింది.
వ్యవసాయానికి అనుబంధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ప్రత్యేక చొరవతో కొడంగల్లో 360 కోట్ల రూపాయలతో కొత్తగా వెటర్నరీ కళాశాల మంజూరు చేయటం, దానికి 110 మంది సిబ్బందిని కూడా మంజూరు చేయటం ఈ ప్రాంత రైతాంగం మీద వారికున్న శ్రద్ధ తెలియజేస్తుంది. పాలమూరు ప్రజల ఆరాధ్య దైవమైన కురుమూర్తి స్వామి చల్లని దీవెనలతో తెలంగాణలోని ప్రతి రైతు కుటుంబంలో ప్రతిరోజు ఈ పండుగ జరగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. గౌరవనీయులైన స్థానిక శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారి శుభాకాంక్ష. ఈరోజు నవంబర్ 30వ తారీఖు మనందరికి కూడా తెలుసు. ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. గత సంవత్సరం ఇదే 30వ తారీఖు ఒక రాక్షస పాలనను, రాబందుల పాలనను అంతమొందించి ప్రజాపాలనకు ఆమోదం తెలిపిన రోజు ఈ నవంబర్ 30వ తారీఖు. ఈ తారీఖు రోజు ఒక గొప్ప పండుగ, రైతుల పండుగ జరుపుకోవాలని చెప్పేసి ఈరోజు అతిరథ మహారథులు గౌరవ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, ఇతర మంత్రివర్గం, అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, చాలా మంది ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు ఈ పాలమూరు గడ్డకు రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ముఖ్యంగా రైతులకందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రజాపాలనలో రైతులకు అన్ని రకాలు కూడా ఆదుకోవాలని చెప్పేసి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన సందర్భంగా ఈరోజు ఈ పండుగ జరుపుకుంటా ఉన్నాం. గత 2 రోజులుగా మనం చూస్తా ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలే. మన స్టాల్స్ ఓపెన్ చేసిన రోజు గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారి చేతుల మీదుగా ఆ రోజు స్టాల్స్ ఓపెన్ చేసిన రోజు ఏదో 1000-1500 మంది రైతులు వస్తారని ఎక్స్పెక్ట్ చేసాం. కానీ ఆ రోజు పెద్ద ఎత్తున సాయంత్రం వరకు కిక్కిరవకుండా పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి రైతులు నిన్న మొన్న ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ మేము చేస్తున్న పండుగను దీవించడానికి రైతులు రావడం జరిగింది. ఈ రోజు కూడా ఉదయం నుంచి మేము ఎక్కడ చూసినా కూడా ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒక పండుగ వాతావరణం లాగా రైతులు స్వచ్ఛందంగా ఈరోజు మన పండుగకు రావడం జరిగింది. ఈరోజు ఈ జరుపుకుంటున్న పండుగ మీకోసం, ఈరోజు రాజకీయాల కోసం కాదు, ఈరోజు రైతుల కోసం ఈ పండుగ జరుపుకుంటా ఉన్నాం. ఇచ్చిన హామీలు ముఖ్యంగా రుణమాఫీ విషయంలో పెద్దలు అన్ని విషయాలు మాట్లాడతారు. అదేవిధంగా ఈరోజు మనం బోనస్ విషయంలో కూడా మీకు అందరు కూడా తెలుసు, ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఈరోజు మీ ముందుకు పండగ జరుపుకోవడానికి వచ్చినాం. కాబట్టి ఈరోజు రాబందుల రాక్షస పాలన అంతముంచి ఈరోజు 30వ తారీఖు రైతుల పండుగ జరుపుకుంటా ఉన్నాం. ఈ పండుగకు పెద్ద ఎత్తున అతిరథ మహారథులు అందరూ వచ్చిండ్రు. వాళ్ళందరూ కూడా వారి ఉపన్యాసాన్ని కొనసాగించగా కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. గౌరవనీయులైన మంత్రివర్యులు సీతక్క గారి సందేశం. రైతు పండుగకు అశేషంగా తరలి వచ్చినటువంటి మా రైతన్నలకు, రైతు బిడ్డలకు, రైతు కుటుంబ సభ్యులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, పాదాభివందనాలు. ఈ రైతు పండగ ఈ మహబూబ్ నగర్ మట్టి బిడ్డ ప్రజానాయకుడు మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రతి రైతు సంతోషంగా ఉండాలనేటువంటి లక్ష్యంతో వారు తీసుకున్నటువంటి అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులలో భాగంగానే ఈరోజు దేశంలో ఏకకాలంలో 18,000 కోట్ల రూపాయల రైతుల రుణమాఫీ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ మట్టి బిడ్డ రాజ్యమేలుతున్నటువంటి ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైతన్నలందరూ ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడైతే రైతు రుణమాఫీ స్టార్ట్ చేసినామో మరి మూలకున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు వచ్చి రైతులను రెచ్చగొట్టే పని చేసిర్రు. అయ్యా నేను అడుగుతా ఉన్నా, 30,000 కోట్ల రుణాలు మాఫీ ఎందుకు చేయలేదని ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారే. మరి 10 సంవత్సరాలలో మీరెందుకు ఈ 30,000 కోట్ల భారం రైతుల మీద ఉంటే ఎందుకు మాఫీ చేయలేదని నేను అడుగుతా ఉన్నా. ఈ 30,000 కోట్ల భారం కాంగ్రెస్ ఇచ్చిన భారమా? ఈరోజు వచ్చి సంవత్సరం తిరగక ముందే మరి 18,000 కోట్ల రుణాలు మాఫీ చేసినాం. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2018 నుంచి 23 వరకు వాళ్ళు చేసింది 5 ఏళ్లలో కేవలం 11,000 కోట్ల రుణాలే.
కానీ మన సీఎం మన ప్రభుత్వం మరి 25 రోజులలో ఇప్పటికే చేయడం జరిగింది. కాబట్టి ఒక దిక్కు అప్పులు, ఒక దిక్కు సంక్షేమం. ఈ రోజు నేరుగా రైతుకు లాభం అవుతుందంటే సన్న వడ్లు కొనడం తోటి కౌలు రైతుల యొక్క అకౌంట్లలో కూడా డైరెక్ట్ గా డబ్బులు పడుతున్నాయి. ఆనాడు ఉచిత కరెంటు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టింది వైఎస్ఆర్ గారు. ఆనాడు సోనియమ్మ గారి ఆదేశం మేరకు ఏకకాలంలో దీర్ఘకాలిక రుణాలను మరి తాత్కాలిక రుణాలను కూడా మాఫీ చేసింది కూడా ఆనాడు కాంగ్రెసే. ఈ రోజు కూడా ఆ ఘనత కాంగ్రెస్ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు అర్థం చేసుకోవాలి, ప్రశ్నించాలి. మీరు 10 ఏళ్లలో ఎందుకు ఏకకాలంలో 1 లక్ష కూడా రుణమాఫీ చేయలేదయ్యా? ఈ రోజు దొంగ డ్రామాలు వేస్తున్నారు. ఈ రోజు ప్రజాప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలను ఎందుకు అడ్డుకుంటున్నారు అని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఊరంతా అప్పులు చేసిపోయినట్టుగా అన్ని శాఖలలో అప్పులే ఉన్నాయి. సర్పంచుల అప్పులు ఇవ్వలేదు, రైతుల మీద 30,000 కోట్ల రూపాయలు రుణభారం పెట్టిపోయిండు. అదే విధంగా ఉచిత విద్యుత్ ఇచ్చిన అని చెప్పిండు. 60,000 కోట్ల రూపాయలు మరి ఉచిత విద్యుత్ బకాయిలు ఈ రోజు కట్టకుండా అప్పు మిగిల్చిపోయింది ఎవరు అని నేను అడుగుతున్నా. కాబట్టి వాస్తవాలను నిజాలను తెలుసుకోండి, ఈ ప్రజాప్రభుత్వాన్ని దీవించండి అని మీ అందరికీ కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్. ఆనరబుల్ ఎమ్మెల్సీ గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారు. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు, వేదికపై ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మంత్రులందరికీ, ముందున్న రైతులందరికీ కూడా నమస్కారం. ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మొదలుకొని ఈరోజు రేవంత్ రెడ్డి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రైతుల ధ్యేయం కోసం, రైతుల శ్రేయస్సు కోసం పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో చూసాం, రైతుల కన్నీటి నుంచి నీరు కారుతూ ఉంటే కేసీఆర్ ఫామ్ హౌస్లో పన్నీరు కారినటువంటి సందర్భం చూసాం. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందులు నెరిగి ఆనాడు రాహుల్ గాంధీ గారు వరంగల్ సభలో 22 మేన రైతులకు కావాల్సిన సంక్షేమము, రైతులకు కావాల్సిన అవసరాలు గుర్తించి రైతు డిక్లరేషన్ చేసిన సందర్భం మీరు మర్చిపోకూడదనే మాట ఈ సందర్భంగా రైతులందరూ గుర్తు చేస్తా ఉన్నాను. రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం మీ దయ వల్ల మీరందరూ ఓటేస్తే ఈనాడు రాష్ట్రంలో అధికారించిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రతి క్షణం ప్రతి దినం రైతుల శ్రేయస్సు కోసమే ఆలోచిస్తూ ఉంది, పనిచేస్తూ ఉంది అనే మాట మీకు స్పష్టంగా చెప్తా ఉన్నాను. దాని కారణంగానే గత 10 ఏళ్లలో చేయనటువంటి రైతు రుణమాఫీ 18,000 కోట్లు 9 మాసాల్లో ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తాను. 10 ఏళ్లలో వారు 50,000 ఉద్యోగాలు ఇస్తే 9 నెలలలో 50,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ రాష్ట్రంలో నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ ఘనత అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, రైతులారా, మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్కతో పాటు సీనియర్ మంత్రులందరూ కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. మీకోసమే పనిచేసే ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చింది, మీరు తెచ్చుకున్నారు. ఆహర్నిశలు మీకోసమే పనిచేస్తుందన్న మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కిసాన్. ఆనరబుల్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారి సందేశం. ఈనాటి మన పాలమూరు ముద్దుబిడ్డ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే డిప్యూటీ సీఎం పెద్దలు బట్టి విక్రమార్క గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు, అట్లాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అట్లాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, శ్రీధర్బాబు గారు, సీతక్క గారు, పొన్నం ప్రభ గారికి అందరికీ, అట్లాగే వేదికటువంటి గౌరవ ఎంపీ మల్లురవి గారికి, అడ్వైజర్ గారికి, కోదండరెడ్డి గారికి, వివిధ ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, రైతు సోదరులందరికీ కూడా ఈ శుభ సందర్భంలో మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. ఈనాడు పాలమూరు జిల్లా ముద్దుబిడ్డనే ముఖ్యమంత్రి అయిండు.
పాలమూరు జిల్లా అదృష్టం. ఒకనాడు గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఈ జిల్లాకు వరప్రదాయం లాంటి కలవకుర్తి ప్రాజెక్ట్ అయినా, భీమా ప్రాజెక్ట్ అయినా, నెట్టెంపాడైనా, కోయిల్సార్ ప్రాజెక్ట్ అయినా 8 లక్షల ఎకరాల ప్రాజెక్టును మంజూరు చేసి మరి ఈ జిల్లాకు సాగునీరు అందించడం జరిగింది. అట్లాగే ఇంకా మిగిలిపోయిన పనులు ఉన్నాయి. గడిచిన 10 సంవత్సరాలు ఏలిమార్ ప్రభుత్వంలో చాలా పెండింగ్ ఉన్నాయి, చాలా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. అట్లాగే ఈనాడు పెండింగ్ పనులతో పాటుగా మన ముఖ్యమంత్రి కాబట్టి ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటుగా రైతాంగాన్ని యొక్క వ్యవసాయ రంగాన్ని తీర్చిదిద్దేటువంటి బాధ్యత మన ముఖ్యమంత్రి గారు తీసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా పూర్తి చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, మరి పేదల రాజ్యం, మన పేదల యొక్క ప్రభుత్వం. ఈనాడు వ్యవసాయానికి సంబంధించి కొందరు మిత్రులు మాట్లాడుతున్నారు, ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఏం చేసిందని చెప్పని రైతు పండుగని మాట్లాడుతూ ఉన్నారు. కింద 100% ముమ్మాటికి రైతు పండుగ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈనాడు గత ప్రభుత్వ పరిపాలనలో ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా మాటలు చెప్పి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినటువంటి ప్రభుత్వం. ఈనాడు చాలా మాట్లాడుతూ ఉన్నారు. పేపర్ ఈరోజు వస్తూ ఉంటే పేపర్లో చూసిన బీఆర్ఎస్ పార్టీ కరపత్రికలో అందులో హెడ్లైన్స్లో ఈ రాష్ట్రం రక్షించబడాలంటే మరొక దీక్ష చేయాల్సిన అవసరం ఉందని కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. 10 సంవత్సరాలు దీక్షతో పనిచేసినని చెప్పన్నారు కదా మీరు. ఈనాడు ఇంకెప్పుడు ఇస్తారు రైతు భరోసా అని మాట్లాడుతూ ఉన్నారు. రైతు భరోసా ఇంకెప్పుడు ఇస్తారని మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్ర రైతాంగానికి తెలవాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రం ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి 8 లక్షల కోట్ల అప్పులు చేసి నెలకు 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. అయినా కూడా ఒకటే ఉదాహరణ చెప్తా ఉన్నా. 2023 నవంబర్ 30న ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చినాయి. అయితే 14 ఆగస్టు అంటే కేవలం 3 మాసాల ముందు 14 ఆగస్టు 2023న ఓఆర్ఆర్ రింగ్ రోడ్ నమ్మి అదే రోజు 5,810 కోట్లు, ఆ మర్నాడు 345 కోట్లు, ఆ మర్నాడు 324 కోట్లు కట్టి, అంటే రింగ్ రోడ్డు నమ్మి రైతు భరోసాలు ఇచ్చింది మీరు. మేము గొప్పగా పరిపాలన చేసి మాట్లాడుతూ ఉన్నారు. కొద్దిగానే మాట్లాడితే ఇంగిత జ్ఞానం ఉండాలా. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటువంటి దుర్భర ఆర్థికమైన పరిస్థితుల్లో కూడా 18,000 కోట్ల రుణమాఫీ చేసి ఈనాడు రైతాంగానికి 500 రూపాయల బోనస్ ఇస్తూ చాలామంది రైతులు చెప్తా ఉన్నారు. మార్కెట్లో ధాన్యం కొన్న 3వ రోజునే ఆ రైతు ఖాతాల్లో ఆ డబ్బులు పడతా ఉన్నాయి, సంతోషంగా పడతా ఉన్నారు. కరువు వచ్చినా, వరదలు వచ్చినా, పంటలు నష్టపోతే గడిచిన 10 సంవత్సరాల ఒక్క నయా పైసా కూడా విధించలే. ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు రైతాంగానికి కరువులు వచ్చినా, వరదలు వచ్చినా ఇలా ఇన్సూరెన్స్ కట్టి రైతాంగాన్ని ఆదుకునేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇలా ఎన్నో రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అందుకనే ఈ రోజున సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కారణంగా అమరవీరుల త్యాగాలను చూసి, ఆ కన్నతల్లుల కడుపు కోతను చూసి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాబట్టి ఇవాళ మనకు రాష్ట్రానికి ప్రభుత్వం ఏర్పడ్డది, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డది. అందుకనే ఈ రోజున ఏ ఒక్క విషయంలో కూడా ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా పొరపాటు చేసే కార్యక్రమం చేయలే, గగ్గోలు పెడతా ఉన్నారు. ఖచ్చితంగా రైతాంగం మొత్తం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దీవించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో దుర్మార్గమైన పరిపాలన, రాష్ట్రం అప్పుల కుప్ప, ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా పాతరేసిండ్రు. ఎక్కడ కూడా సెక్రటరీకి అయినా, ఆనాటి ప్రగతి భవన్కైనా కాలు పెట్టే పరిస్థితి లేకుండేది. ఈనాడు ఏన్నొచ్చింది, మీకు ఏం కష్టం వచ్చింది? అందుకనే ఈ మరొకసారి అందుకనే ఈ జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. మీరు కరెక్ట్గా పరిపాలించి ఉంటే ఇలా బొందబెట్టింది మీ పార్టీని. అంటే దుర్మార్గమైన పరిపాలన, రాక్షస పరిపాలన.
మరి ఇటువంటి పరిపాలన ఉన్నది కాబట్టి ప్రజలు తీర్పిచ్చింది కాబట్టి ఈనాడు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను ఇప్పుడు చెప్పినటువంటి వాస్తవాలు ఇలా హరీష్ రావు అయినా కేటీఆర్ అయినా ఇంకోరైనా పొద్దున్నేస్తే వస్తావా రాజీనామా ఇస్తావా ఛాలెంజ్ చేస్తూ ఉంటారు. నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు చెప్పినటువంటి లెక్కలు రింగ్ రోడ్ అమ్మి మీరు రైతు భరోసా ఇచ్చిండ్రు, ఇవన్నీ లెక్కలు కాదనగలుగుతారా? మేము సిద్ధంగా ఉన్న రాజీనామా చేయడానికి మాటలు మాట్లాడడం కాదు, కేవలం మాటలతో మభ్యపెట్టి కలబొల్లి మాటలు చెప్పి ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అధోగతి పాలు చేసింది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని దీవించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ కలకాలం మనగాల్సిన అవసరం ఉంది. ఈ దేశానికైనా ఈ రాష్ట్రానికైనా కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష. సోనియా గాంధీ ఇందిరమ్మ కుటుంబం త్యాగాల కుటుంబం కాబట్టి మరొక పార్టీ పేదల సమస్యలను పట్టించుకున్న పరిస్థితులు కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకుని ఈ యొక్క ప్రభుత్వాన్ని దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. దామోదర్ రాజనరసింహ గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు. మనందరి ప్రియతమ నాయకుడు మహబూబ్నగర్ జిల్లా ముద్దుబిడ్డ, ఓ దార్శనికత్వము, ముందు చూపు, రాష్ట్రము తెలంగాణ సమాజము, ముఖ్యంగా రైతులు సుభిక్షంగా ఉండాలి అన్న తపన మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు, వేదికను అలంకరించిన ఉప ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రివర్యులు, వేదిక అలంకరించిన పెద్దలారా, ఈనాటి రైతు పండుగ యథార్థంగా ఇది రైతు పండుగ. ఈ వాతావరణం చూస్తుంటే, మీ ఉత్సాహం చూస్తుంటే, సంవత్సరంలో తెలంగాణ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మాటిచ్చి మాట నిలబెట్టుకొని ఎక్కువ సమయం తీసుకోకుండా రెండే మాటలు నేను ప్రస్తావిస్తాను. ఒకటి, భారతదేశ చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో పెద్ద ఎత్తున రైతాంగానికి రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము. ఇంకా ఏదున్నా సంపూర్ణంగా రుణమాఫీ చేసే సత్తా, మాట నిలబెట్టుకునే ధైర్యము, సత్తా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది. ఆనాడు వ్యవసాయం దండుగా కాదు పండుగ అని కాంగ్రెస్ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు తన ఇచ్చిన మాట, కాంగ్రెస్ ఇచ్చిన మాటని నిలబెట్టుకొని ప్రతిసారి వ్యవసాయదారుడు రైతుకు అండగా ఉన్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ ప్రభుత్వాది. ఈనాడు మళ్ళీ సంవత్సరం లోపట ఈ వేడుకలు జరుపుకుంటూ రైతుకు బాధ్యతగా ఉన్నామో, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామో, రాబోయే కాలంలో ఈ రాష్ట్రానికి సమాజానికి కీలక నిర్ణయాలు, వాగ్దానాలు ఏవైతే చేశామో, ముఖ్యంగా కులగణన, రెండవది దళిత సమాజంలో సమానత్వం, సామాజిక సమానత్వం, ఈ రెండింటి పైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు కట్టుబడి ఉన్నారు. కనుక మనమందరం కూడా తెలంగాణ సమాజ క్షేమం కోరుతూ సంక్షేమాన్ని, అభివృద్ధిని మీకు అందరికి అందిస్తూ ముందుకు పోతాం. మీ అందరి ఆశీస్సులు ఉండవలసిందిగా మీ అందరితో కోరుతూనే సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఆనరబుల్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు, రైతుల అవగాహన సదస్సు గత 3 రోజులుగా దగ్గరుండి ఆత్మీయంగా పర్యవేక్షిస్తూ చేస్తున్న అమర్చుల సందేశం. గౌరవనీయులు, మీ జిల్లా ముద్దుబిడ్డ, ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి సహచర శాసనసభ్యులు, మంత్రివర్యులు, పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, ప్రజాప్రతినిధులు,
ఈనాటి ఈ రైతు పండగకి లక్షలాదిగా విచ్చేసినటువంటి తెలంగాణ రైతాంగ సోదరీమణులందరికీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వ్యవసాయ శాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సంవత్సర కాలంలో విధ్వంసమైనటువంటి ఆర్థిక వ్యవస్థని సరిచేసుకుంటూ చిన్న భిన్నమైనటువంటి పరిపాలనా వ్యవస్థని సరిచేసుకుంటూ అన్ని శాఖల్లో అయోమయంగా అప్పుల పాలైనటువంటి ఈ రాష్ట్రాన్ని ఒక సక్రమమైనటువంటి మార్గంలో నిలుపుకుంటూనే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయటం కోసం పెనుభారాన్ని భుజానేసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న కష్టాలున్నా అప్పులున్నా ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఇచ్చిన మాటను నిలుపుకోవాలి. ఈ యొక్క 2 లక్షల రుణభారం రైతుల నుంచి తీర్చడం నాకు కష్టమైనా రైతులుగా భారం ఉండకూడదు. మనం ఏదైనా కడుపు కట్టుకొని వేరే చోక ఎక్కడైనా సరే ఆదా చేసైనా సరే ఈరోజు 2 లక్షల రుణమాఫీ చేస్తానన్నాను, చెయ్యాలని చెప్పారు. అంతేకాకుండా గత మే నెలలో ఆ ప్రభుత్వం ఎగవేసినటువంటి రైతు భరోసా 7,625 కోట్లు వాళ్ళు ఎగ్గొట్టినా కూడా మనం ఇయ్యాలన్నా ఎట్టి పరిస్థితుల్లో జమ చేసి బట్టి గారికి చెప్పండి. స్వాతంత్ర దినోత్సవం రోజున దాంతో పాటు రుణమాఫీ వాళ్ళు ఇచ్చినటువంటి రైతు భరోసా 7,000 కోట్లు రిలీజ్ చేశాం. రైతు బీమాకి డబ్బులు కట్టాం. అనేక పంటలు ఈనాడు రాష్ట్రంలో పండినటువంటి అన్ని పంటలను కూడా కొనుగోలు చేసే అవకాశాన్ని ఎంఎస్పీ ద్వారా తీసుకున్నాం. రైతాంగానికి పెండింగ్లో ఉన్నటువంటి అన్ని సమస్యల్ని పరిష్కరిస్తూనే ఈనాడు భారతదేశంలో అత్యధికంగా నా రైతులు పండించినటువంటి వరి ధాన్యాన్ని కొనే బాధ్యతను కూడా ఈ ప్రభుత్వం తీసుకుంది. ఆ వరుణ దేవుడు కరుణించాడు, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశీర్వదించాడు. తెలంగాణ రైతాంగానికి ఎకరానికి 40 నుంచి 50 బస్తాలు ధాన్యం పండేటటువంటి అదృష్టం ఈనాడు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి దక్కింది. భారతదేశంలోనే అత్యధిక వరి ధాన్యాన్ని పండించినటువంటి నా రైతన్నకి ఏ కష్టం లేకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి అని చెబితే ఉత్తమ కుమార్ రెడ్డి గారు చిరుజల్లులు పడ్డా, తుఫాన్లు వచ్చినా, రైతులు ఇబ్బందుల్లో ఉన్నా, కష్టకాలంలో ఉన్నటువంటి రైతాంగాన్ని పకడ్బందీగా వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం. అదృష్టం ఈరోజు బయట మార్కెట్లో కూడా మంచి ధర ఉంది. 31,100కి ఇంటికొచ్చి కొనుక్కెళ్తున్నారు, కళ్ళాల్లో కొనుక్కెళ్తున్నారు. రైతుకు రూపాయి రావాలి, మీరు రిస్ట్రిక్షన్ పెట్టబోకండి, వాళ్ళు ఎక్కడ రూపాయి వేస్తే అక్కడ అమ్ముకునేటటువంటి వెసులుబాటు ఇవ్వండి అని చెప్పి ఉత్తమ గారిని మేము కోరాం. అందుకనే 1,53 లక్షల టన్నుల బియ్యం వరి ఈరోజు బ్రహ్మాండంగా కొనుగోలు జరుగుతుంది. అదేవిధంగా అన్ని పంటలకి కొనుగోలు చేస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరినీ వ్యవసాయ శాఖ పరంగా ఒకటే ఒక ప్రార్థన, ముఖ్యంగా బట్టి గారికి, మీరిచ్చినటువంటి వాగ్దానాల కోసం, మీరిచ్చినటువంటి మాట కోసం, కాంగ్రెస్ పార్టీ యొక్క నిబద్ధత కోసం కష్టాలైనా నష్టాలైనా ఇబ్బందులున్నా ముఖ్యమంత్రి గారు కానీ మీరు కానీ వేరే శాఖల్లో ఉన్నటువంటి మంత్రులందరూ ఏదో ఒక రకంగా మనం అన్న మాట నిలుపుకునేటట్టుగా ఈనాడు 2 లక్షల్లో కుటుంబ నిర్ధారణ కానటువంటి 3.5 లక్షల మందికి ఈరోజు రుణమాఫీ చేసే భాగ్యం ఈ రైతు పండుగ సందర్భంగా మహబూబ్ నగర్ గడ్డ మీద జరుగుతుంది. కాబట్టి ఆ పండుగ సందర్భంగా విచ్చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి మనం అందరం కూడా ఆయన్ని శక్తి సామర్థ్యాలుగా ఇంకా మిగిలిన సమస్యల పరిష్కారం చేయటం కోసం ఆ భగవంతుడు ఆశీర్వదించేటట్టుగా మీరు ప్రయత్నం చేయాలని మన అందరి సపోర్టు గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఫైనాన్స్ మినిస్టర్ గారికి ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా రాష్ట్ర రైతాంగం అందరూ వచ్చారు, ఆయిల్ ఫామ్ పట్ట వేయమని చెప్పి నేను పదే పదే కోరుతున్నా. ఈ బాధలు లేకుండా, ఈ కష్టాలు లేకుండా, ఈ యొక్క ఆర్జించేటటువంటి అవసరం లేకుండా మీరందరూ ఆయిల్ ఫామ్ పట్టేయండి. రేపు రాబోయే 4 సంవత్సరాల్లో అన్ని జిల్లాల్లో ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీలు కట్టి రైతు కళ్ళల్లో ఆనందం చూసేదాకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెనకడుగు వేయదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ, మిగతా మనకి ఇచ్చే విషయాలు, ఇవ్వాల్సిన విషయాలు బట్టి గారు ముఖ్యమంత్రి గారు చెప్తారు. నేను మాట్లాడటం అంత మంచిది కాదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ
సెలవు తీసుకుంటున్నా. జై కిసాన్. ధన్యవాదాలు సార్. ఇప్పుడు రైతు పండుగలో ఒక ఆత్మీయ దృశ్యం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రైతు రుణమాఫీ డిస్బర్స్మెంట్ ఆఫ్ క్రాప్ లోన్ వేవర్ చెక్ గౌరవనీయులైన సీనియర్ ఐఏఎస్ అధికారులు రఘునందన్ రావు గారు, సందీప్ కుమార్ సుల్తానియర్ గారు ఇందులో పాల్గొంటారు. ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, ఆనరబుల్ మినిస్టర్స్ అందరూ ఈ సందర్భంలో ఉన్నారు. ముఖ్యంగా తాటిపర్తి రఘుందర్ రెడ్డి, ఎన్ రాములు, తిమ్మన్న, బాలయ్య, బడా బాలరాజు, సిహెచ్ రాములు, డి భాస్కర్, కె సంజీవరెడ్డి, కాట్రావత్, గిమ్సిబాయి, జహంగీర్ ఈ రైతులు లబ్ధిదారుల తరఫున రుణమాఫీకి సంబంధించి 2747 కోట్ల రూపాయల చెక్ ఈరోజు లాంఛనంగా ఈ వేదికపై ఇవ్వటం జరుగుతోంది. అలాగే బ్యాంక్ లింకేజ్ కూడా ఇవ్వటం జరుగుతోంది. 255 స్వయం సహాయ సంఘాలకు పంట రుణమాఫీ, బ్యాంక్ లింకేజ్. గౌరవనీయులైన అమ్మ, ఇంత అందమైన మీ అందరికీ, మీ తమ్ముళ్లకు, చెల్లెళ్లకు, మీ పల్లెలకు సహాయం చేసే కార్యక్రమం జరుగుతోంది. మీరు గట్టిగా చప్పట్లు కొట్టి రైతులందరి పక్షాన ఈరోజు వందలాది రైతు వేదికల్లో ప్రత్యక్ష ప్రసారంగా కూడా చూస్తున్నారు చాలా మంది రైతులు. మన పాలమూరు అంటేనే పిల్లల మర్రి, పిల్లల మర్రి ఒక జ్ఞాపకంగా మిగిలిపోకూడదు అని మన ఈ జిల్లా ముద్దుబిడ్డడు ఆనరబుల్ సీఎం కోరిక పిల్లల మర్రిని మళ్ళీ పునరుజ్జీవింపచేసి రక్షించి అందించిన సందర్భం కూడా ఇప్పుడు జ్ఞాపక రూపంలో అందుకుంటున్నారు. అదిగో స్వయం సహాయ సంఘాల తల్లులు, చెల్లెలు మీరు సీఎం గారిని ఆ దృశ్యాన్ని చూసి మైమర్చిపోతున్నారు. చప్పట్లు కొట్టుకుంటా కూడా చూడొచ్చు, ఎందుకంటే చప్పట్లు చేతులవి, చూస్తుండేమో కండ్ల పని కదా. జోర్సే और ప్యార్ సే కోట్లాది రూపాయల స్వయం సహాయ సంఘాలకు అలాగే రైతులకు రుణమాఫీకి సంబంధించిన చెక్ ఇప్పుడు జిల్లా కలెక్టర్ విజయేంద్ర గారు, మరి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలందరూ కలిసి ఆనరబుల్ సీఎం గారికి పిల్లల మర్రి ఒక అద్భుత జ్ఞాపకంగా, మరి అటవీ శాఖ అమాత్యులు, జిల్లా మంత్రివర్యులు, పర్యాటక శాఖ అమాత్యులు కృష్ణారావు గారు, ఆనరబుల్ సీఎం అదిగో చూడండి ఒకసారి. పిల్లల మర్రి ఒక అద్భుతమైన సింబాలిక్, అంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాపించాలి. కాండాత్ కాండ అని ఒక వేదమంత్రం చెబుతోంది. అలా ప్రజలు కూడా సంతోషం, సౌభాగ్యం, సౌఖ్యం, సహృదయం ఒకరి నుంచి ఒకరికి రావాలి అని తెలియజేస్తూ గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క గారి సందేశం కోసం అందరం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. అంతకుముందు ఇప్పుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రివర్యులందరి చేతుల మీదుగా ఫౌండేషన్ స్టోన్ అండ్ ఇనాగరేషన్ ఆఫ్ డెవలప్మెంట్ వర్క్స్ ఉర్దూ ఘర్, షాదీ ఖానా, బీటీ రోడ్లు, మిడ్జిల్ నుంచి కొత్తపల్లి రోడ్లు, పోతల మడుగు మినీ స్టేడియం, మానోపాడ్ జూనియర్ కాలేజీ, గట్టు జూనియర్ కాలేజీ, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ సౌకర్యాల పెంపుదల, గద్వాల సెంట్రల్ డ్రగ్ స్టోర్స్, గద్వాల మెడికల్ కాలేజ్ శంకుస్థాపన ప్రారంభోత్సవాలు, కోట్లాది రూపాయలు ఈ ఉమ్మడి జిల్లాకు లబ్ధి చేర్చే కార్యక్రమాన్ని ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, ఆనరబుల్ మినిస్టర్స్, స్థానిక శాసనసభ్యులందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు చెబుదాం అందరం కలిసి. ఆనరబుల్ డిప్యూటీ సీఎం శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారి సందేశం. సభాధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారు, ఇంతటి గొప్ప కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు
శ్రీ రేవంత్ రెడ్డి గారు, జిల్లా మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, అట్లాగే గౌరవ మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, మరో గౌరవ మంత్రివర్యులు సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు, గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, గౌరవ పార్లమెంటు సభ్యులు, నా తోటి శాసనసభ్యులు, వ్యవసాయ శాఖ కమిషన్ చైర్మన్, వేదిక మీద ఉన్నటువంటి వివిధ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి చైర్మన్లు, అట్లాగే ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి ఏర్పాట్లు చూసినటువంటి వ్యవసాయ శాఖ చీఫ్ సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారులు, అలాగే నలుమూలల నుంచి, జిల్లాల ఉన్న నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ఈ రైతు పండగకి విచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు ఈ సభ చూస్తూ ఉంటే రైతు పండగ అంటే నిజంగా పండగలానే ఉంది. ఓ పెద్ద సంక్రాంతి పండుగలానో లేకపోతే ఇంకేదో పెద్ద పండుగలానో రైతాంగ సోదరులందరూ కూడా ఇక్కడ చేరి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకునేటువంటి కార్యక్రమానికి ఈనాటి ఇందిరమ్మ రాజ్యం తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు ఈ పండగ కారణమైంది. ఈ మధ్యకాలంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చి సంవత్సరం కావస్తా ఉంది, అంటే ఇంకా పూర్తి కాలేదు. ఈ సంవత్సర కాలం లోపలనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం రకరకాల ప్రజల వద్దకు వెళ్తాం, లేకపోతే ఉద్యమాలు చేస్తాం, లేకపోతే నిలదీస్తాం, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తామని వారి స్టేట్మెంట్లు చూస్తూ ఉంటే నవ్వొస్తూ ఉంది. నిజంగా 10 సంవత్సరాలు మీరు పరిపాలన చేసి ఈ రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్ల కోసం, నిరుద్యోగ యువతీ యువకుల కోసం, రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూడటం కోసం. కానీ ఈ 10 సంవత్సరాల్లో మీరు పాలన చేసిన 10 సంవత్సరాల్లో రైతుల గురించి, వ్యవసాయ రంగం గురించి చేసింది ఏదీ లేదని చెప్పడానికి మాకు ఎటువంటి సందేహం లేనే లేదు. ఈరోజు ఇదే మహబూబ్నగర్ జిల్లాకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా నదిని కూడా తీసుకుంటే ఈ నది ద్వారా ప్రవహించే నీళ్లను కూడా ఈ మహబూబ్నగర్ జిల్లాకో లేకపోతే రంగారెడ్డి జిల్లాకో నల్లగొండ జిల్లాకో నీళ్లు ఇవ్వాలని ఆలోచన చేసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ తిరిగి వాటిని మొదలుపెట్టి నిధులు కేటాయిస్తూ ప్రతి నెల రివ్యూ చేస్తూ ముందుకు తీసుకుపోయేది ఈనాటి ఇందిరమ్మ రాజ్యం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మిగతా మంత్రులు ఇక్కడ దగ్గరుండి రివ్యూ చేసి ముందుకు తీసుకొని పోతా ఉన్నారు. ఏమైనా చేశారా? గతంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి జూరాల మేమే కట్టాం. ఇక్కడ ఉన్నటువంటి కోయల్ సాగర్ కానీ, లేకపోతే భీమా కానీ, లేకపోతే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కానీ, ఇటువంటి ఇత్యాది ప్రాజెక్టులన్నీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే మొదలుపెట్టాయి. చివరికి పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ రోజు జీవో ఇష్యూ చేసింది. మరి నువ్వు వచ్చి 10 సంవత్సరాల్లో కొత్తగా ఏమైనా చేశావంటే
ఏమి చేయకపోగా పాలమూరు ఈ జిల్లాని ఎండబెట్టి ఎడారిలోనే ఉంచావు తప్ప ఏమీ చేయలేదు. మేము వచ్చాం మళ్ళీ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఎస్ఎల్బిసి దగ్గర రివ్యూ చేసి టన్నుల దగ్గర, లేకపోతే పాలమూరు రంగారెడ్డికి సంబంధించి రివ్యూ చేసి ప్రతి నెల బిల్లులు ఇస్తాం, పని జరగాల్సిందే అని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి ముఖ్యమంత్రి గారు రివ్యూ చేపిస్తా ఉంటే ఈరోజు ఇక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. ఏం చేయలేదు కదా. ఇది కృష్ణానది పరిస్థితి. పోనీ ఆ గోదావరిలో ఏమైనా చేసామంటే రాష్ట్రం మొత్తాన్ని కుదవబెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని కట్టాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ మీరు చూశారు ఏమైపోయిందో, పూర్తిగా కుంగిపోయింది. ఈ మధ్యనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అయ్యా, మీ కాళేశ్వరం పనిచేయకపోయినా, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ కుంగిపోయినా, అందులోంచి చుక్క నీళ్లు తీసుకోకపోయినా మా ప్రభుత్వం ఒక పకడ్బందీ ప్రణాళికతో గతంలో కట్టినటువంటి అనేక ప్రాజెక్టు ద్వారా ఎస్ఆర్ఎస్పి కానీ, కడెం కానీ, శ్రీపాద ఎల్లంపల్లి కానీ, లేకపోతే మిడ్ మానేర్ కానీ, లోయర్ మానేర్ లాంటి అనేక ప్రాజెక్టుల ద్వారా చివరికి దేవాదులు లాంటి వాటితో తీసుకున్నటువంటి ప్రణాళికాబద్ధంగా జాగ్రత్తగా పనులు చేస్తే దాదాపు 66,77,000 ఎకరాల్లో వరి సాగు చేస్తే 153 లక్షల టన్నులు అత్యధికం ఈరోజు రాష్ట్రంలో ఉత్పత్తి జరిగింది. మరి కాళేశ్వరం లేదే, మేడిగడ్డ లేదే, అన్నారం లేదే, సుందిళ్ళ లేదే. మీరు 1,25,000 కోట్లు తీసుకొచ్చి దాంట్లో పోసి కడితే అది పనికి రాకుండా పోయినా ఇవాళ ప్రణాళికాబద్ధంగా మా ప్రభుత్వం ఆలోచన చేసి పండిస్తే మీకంటే ఎక్కువ, మీ 10 ఏళ్ల సమయం కంటే ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం హయాంలో సూచనల ప్రకారం అత్యధిక ధాన్యం పండిస్తే ఒక ఆయన అంటాడు నేను రోడ్డు మీద పోతాం ధాన్యం కొనుగోలు చేయట్లేదు అంటాడు. ఎక్కడ ధాన్యం కొనుగోలు చేయట్లేదు? పకడ్బందీగా అత్యంత ప్రణాళికాబద్ధంగా కొన్ని వేల సెంటర్లో ధాన్యం కొనుగోలు సెంటర్ని ఐకేపీ సెంటర్ల ద్వారా ప్రారంభోత్సవం చేయటమే కాకుండా మీలాగా నెలల తరబడి డబ్బులు ఇవ్వకుండా వారం రోజుల్లోనే వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు వచ్చేటట్టుగా కూడా చాలా స్పష్టంగా ఈనాటి ప్రభుత్వం చేసి ముందుకు పోతా ఉంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం. ఇంకో ఆయన అంటాడు నేను ఉద్యమం చేస్తా, బయటకు వచ్చి ఏం ఉద్యమం చేసే 10 ఏళ్ల పాటు ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పి 2014-18 నుంచి 4 దఫాలుగా ఇన్స్టాల్మెంట్లో చేస్తే ఆ డబ్బులు వడ్డీకే సరిపోలే. 2018-2023 వరకు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని మాటలు చెప్పేవే తప్ప అవి చేయకుండానే గాలికి వదిలేసిపోయినాం. మేము మా ముఖ్యమంత్రి గారు యావత్ రాష్ట్ర మంత్రిమండలి మొత్తం కూడా ఆలోచన చేసి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికల సందర్భంలో మేము ఇచ్చిన హామీ మేరకు తప్పనిసరిగా 2 లక్షల లోపులో ఉన్నటువంటి రైతుల రుణాలన్నింటినీ కూడా మాఫీ చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా మాట ఇవ్వటమే కాదు, ఆగస్టు 15 లోపల కల్లా చేస్తానని ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వటమే కాకుండా మీలాగా తప్పించుకోవాలి. ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా వెనక్కి తిరగకుండా కేవలం 15 రోజుల్లోనే 18,000 కోట్ల రూపాయలు 2 లక్షల లోపల ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ చేశాం. అరే 15 రోజుల్లోనే ఈ దేశ చరిత్రలో ఎక్కడ స్వతంత్ర భారత దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 18,000 కోట్లు రుణమాఫీ చేసిన దాఖలాలు లేవు. మరి మీరు 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల భారాన్ని మా మీద వేస్తే కూడా మేము రైతులకు మాట ఇచ్చాం కాబట్టి తప్పనిసరిగా చేయాలని ఆ 18,000 కోట్లు చేస్తే సంతోషించి రైతుల పక్షాన నిలబడి ఈ ప్రభుత్వం చేస్తుంది కదా అని సమర్థించాల్సింది పోయి మేము ఇంకా ధర్నాలు చేస్తాం లేకపోతే ఇంకేదో చేస్తామని చెప్తున్నావు. నువ్వు ధర్నాలు చేయటానికో లేకపోతే ఇంకోటి చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం
చూస్తూ ఊరుకోవటానికి సిద్ధంగా లేదు. ఏ ఒక్క అంశాన్ని కూడా మేము వదిలిపెట్టాం. మేము ఇచ్చిన మాట ప్రకారం అన్ని చేసుకుంటూ పోతూనే ఉంటాం. మీలాగనే మేము కూడా ఉంటామని మీరు భావిస్తే పొరపాటు. 18,000 కోట్ల రూపాయలు ఇచ్చిన తర్వాత కొద్ది మందికి రేషన్ కార్డు లేకనో, ఆధార్ కార్డు తప్పిపోయో, లేకపోతే బ్యాంక్ అకౌంట్ తప్పిదం వల్ల, వాటి వల్ల కొద్ది మంది ఆగిపోతే ఇయ్యలేదు, మీరు మాట తప్పారు, మీ మీద ఉద్యమం చేస్తా ఉన్నారు. ఎందుకు చేస్తావయ్యా? మేమే వదిలిపెట్టడానికి సిద్ధంగా లేవు. మీకంటే ముందే మా వ్యవసాయ శాఖ మంత్రి గారు, మా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చి, అలా మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇంటింటికి వెళ్ళి లెక్క తీయండి, వాళ్ళంతా మన రైతు బిడ్డలే, వాళ్ళకు కూడా ఇవ్వాల్సిందే అని చెప్పి కేవలం ఈ 3 నెలల్లో మొత్తం ఇంటింటికి తిరిగి లెక్కలు తెప్పించి ఈరోజు దాదాపు ఇప్పుడే మీ అందరి ముందు ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ ఇద్దరం కలిసి యావత్ మంత్రి మండలం మొత్తం వ్యవసాయ శాఖ మంత్రి గారికి, రైతాంగ సోదరులకి దాదాపు 3,000 కోట్ల రూపాయల్ని ఈరోజు చెక్గా ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళందరికీ ఇస్తా ఉన్నాం. దాదాపు 3,20,000 మంది రైతాంగ సోదరులకి ఈరోజు అలా రేషన్ కార్డు ఆగిపోయిన వాళ్ళకో, లేకుండా ఉన్నటువంటి వాళ్ళకో, సంఖ్య తెలియనటువంటి వాళ్ళకు సరిచేసి ఈరోజు మళ్ళీ ఇస్తా ఉన్నాం. సంవత్సరం కాకముందే ఇన్ని వేల కోట్లు రైతుల కోసం మేము వెచ్చించి ముందుకు పోతా ఉంటే మీరేం ఏడుస్తా ఉన్నారు, ఇక్కడ రైతులేమో పండగ చేసుకుంటూ ఉన్నారు. ఇది రాష్ట్రానికి ఉన్నటువంటి నిదర్శనం. మీరు ఏడుస్తూనే ఉండండి, మేము మాత్రం ప్రజల కోసం పండుగలు చేస్తూనే ఉంటాం, వాళ్ళ కోసం ఆలోచన చేసి ముందుకు పోతూనే ఉంటామని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, మీలాగా రైతులకు సంబంధించిన ఇతర అంశాలన్నింటినీ పడకేసి దుప్పడ గప్పేసి వాళ్ళ గాలికి వదిలేసే పరిస్థితిలో లేవు. కేవలం రుణమాఫీ చేయటమే కాదు, పంట నష్టపోతే పంట నష్టపరిహారాన్ని ఇస్తున్నాం. మేము 10 ఏళ్ళు మీరు పంట నష్టపరిహారం గురించి ఆలోచన చేయలే. వరద వల్ల పంట నష్టపోతే ఎకరానికి 10,000 లెక్క కట్టి పంట నష్టపరిహారానికి దాదాపు 100 కోట్లు రిలీజ్ చేసాం మొన్ననే. అట్లాగే రైతాంగ సోదరులకి మీలాగా వాళ్ళకి గాలికి వదిలేలే, వాళ్ళకి ఇన్సూరెన్స్ కట్టాలి. ఆ బీమా వాళ్లే కట్టడానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు, మనమే ప్రభుత్వం తరఫున కడదామని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 50 లక్షల మంది రైతాంగ సోదరులకి 1,433 కోట్లతో మీ ప్రీమియం మొత్తం మేం కట్టాం. 10 ఏళ్ళు టీఆర్ఎస్ నాయకత్వం దీని గురించి ఆలోచన చేయలే. అంతేకాదు, పండిన పంటకి ఇన్సూరెన్స్ కూడా ఉండాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం పంట కోసం మీరు కట్టే ఇన్సూరెన్స్ ని దాదాపు 2,500 కోట్ల రూపాయల్ని రాష్ట్ర ప్రభుత్వ రైతుల పక్షాన ప్రీమియం కట్టడానికి కూడా ముందుకొచ్చాం. అంతేకాదు, మీరు వదిలేసినటువంటి డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్స్, పాలీ హౌస్, లేకపోతే ఫార్మ్ మెకనైజేషన్ ఇత్యాది అన్నిటికి కూడా సబ్సిడీలు ఇస్తూ ఈరోజు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయటం కోసం పెద్ద ఎత్తున వ్యవసాయ రంగానికి దాదాపు 73,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించి వ్యవసాయాన్ని ఒక పెద్ద అద్భుతమైన పండగలాగా చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మీద నువ్వు ఉద్యమం చేస్తా అంటే నీలాగా ఏడిసే వాళ్ళు వచ్చి నీతో కూర్చుంటారు తప్ప పండగ చేసుకునేటువంటి వాళ్ళు ఎవరు నీతో రారు, నీ దగ్గరకు కూడా రారు. ఈ రాష్ట్రంలో ఉన్న రైతులంతా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతోనే ఉంటారని ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ, ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడే రైతులతో పాటు
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు కూడా కోటీసులు చేయాలని 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని కూడా వాళ్ళకు కూడా ఇప్పుడే ఇక్కడ ఒక చెక్ ఇచ్చాం. అరే ఇక్కడ మీరు అప్పులు సృష్టించి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి 8 లక్షల కోట్లు అప్పు చేసిపోతే మేము రూపాయి పోగేసి సంపద సృష్టించిన ప్రతి పైసాని ప్రజల కోసమే పంచడం కోసం మేమందరం సమిష్టిగా పనిచేసి ముందుకు పోతా ఉన్నాం. ఇది ప్రజల కోసం నిబద్ధతో పనిచేసేటువంటి ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మీ అందరిది, ఇది మనందరి ప్రభుత్వం. ఇది దొరల ప్రభుత్వం కాదు, ప్రజల ప్రభుత్వం. ఇది మనందరి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఈ పండుగలో పాలు పంచుకోవడానికి వచ్చిన మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు చెప్పడమే కాకుండా రాబోయే 4 సంవత్సరాలు కూడా మనం ఇదే రకంగా పండగ చేసుకుందాం. మీకోసం ఈ ప్రభుత్వం నిలబడి ఉంటుందని చెప్పి మాటిస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్. థ్యాంక్ యూ సార్. తెలంగాణను పచ్చని పంటల మడిగా, రైతు సేవల గుడిగా మలచేందుకు కృషి చేస్తూ ఈ ప్రజాపాలన తొలి వార్షికోత్సవాన్ని కర్షకోత్సవంగా మలిచిన రైతు పండుగ రూపశిల్పి ఆనరబుల్ సీఎం గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి సందేశం. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, వీరసాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. మిత్రులారా, ఈరోజు పాలమూరు గడ్డ మీద రైతు పండుగను మా రైతాంగ మిత్రులు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏర్పాటు చేస్తే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, పాలమూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ గారు, సీనియర్ మంత్రివర్యులు పాలమూరు జిల్లా అల్లుడు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, మిత్రులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు, సోదరుడు మీ అందరు అభిమానించే నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా మా సోదరిమణి శ్రీమతి సీతక్క గారు, అదేవిధంగా నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు, శాసన మండలి సభ్యులు, పిసిసి అధ్యక్షులు మిత్రులు మహేష్ గౌడ్ గారు, అదేవిధంగా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నాకు సలహాలు సూచనలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్న మిత్రుడు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు కె కేశవరావు గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు, ప్రాణ సమానులైన వేలాది మంది పాలమూరు బిడ్డలు తరలి వచ్చి ఈ పాలమూరు గడ్డ ఇది రైతుల వేదిక. ఈ రైతు పండుగలో వేలాదిగా తరలి వచ్చి
ఈనాడు మేము సంతోషంగా ఉన్నాం. సంవత్సర పరిపాలనలో ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం 54,000 కోట్ల రూపాయలు రైతుల కోసం ఖర్చు పెట్టినందుకు తెలంగాణ రాష్ట్ర 4 కోట్ల రైతాంగానికి మీ ఆశీర్వాదంతో ఈరోజు రాష్ట్రానికి నాయకత్వం వహించిన నా తరఫున మొత్తం రైతాంగానికి సందేశం పంపించడానికి విచ్చేసి ఈ పండుగ ఇక్కడే కాదు తెలంగాణలో ఉన్న రైతు వేదికల దగ్గర లైవ్లో లక్షలాది మంది రైతులు ఈ పండుగ కార్యక్రమాన్ని పాలమూరు జిల్లాలో జరుగుతున్న ఈ ఉత్సవాన్ని ప్రత్యక్షంగా తిలకిస్తున్నారు. ఈ అన్ని ఏర్పాట్లు చేసిన తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారు, వ్యవసాయ శాఖ అధికారులు, వివిధ రైతు వేదికలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అధికారుల అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మిత్రులారా, నవంబర్ 30, 2023కు ఈ దేశ రాజకీయాలలోనే ఒక గొప్ప ప్రాధాన్యత ఉన్నది. ఈ సందర్భంగా తెలంగాణ 4 కోట్ల ప్రజలకు నేను గుర్తు చేయదలుచుకున్నా. పోయిన సంవత్సరం నవంబరు 30 తారీఖు 2023 నాడు ఈ రాష్ట్రంలో ఉన్న దాదాపుగా 35,000 పోలింగ్ బూతులలో లక్షలాది మంది బారులు తీరి సీమల దండై దొరల గడీలను కుప్పగూల్చి ప్రజా ప్రభుత్వాన్ని తేవడానికి పోలింగ్ బూతుల్లో 92 లక్షల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి సోనియమ్మ నాయకత్వానికి అండగా నిలబడి ఇవాళకి సరిగ్గా సంవత్సరం పూర్తి చేసుకున్నాం. మనస్ఫూర్తిగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లతో మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న ఉత్సవాన్ని ఈ ప్రపంచానికి తెలియజేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, నవంబర్ 30, 2023 నాడు ఏ ఉత్సాహంతో, ఏ అభిమానంతో, ఏ గుండె ధైర్యంతో ఈ పాలమూరు బిడ్డను ఆశీర్వదించాలని ఈ గడ్డంతా అండగా నిలబడి ఈ జిల్లా అంతా ఏకోన్ముఖమై ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న అవకాశం ఒక్కసారి వచ్చింది. దీన్ని జార విడుచుకోవద్దని మీరు అండగా నిలబడ్డ రోజు ఇవాళ. ఈ సందర్భంగా మీ ఎదురుగా నేను చెప్పదలుచుకున్నా, పాలమూరు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో ఒక మారుమూల గ్రామం కొండారెడ్డిపల్లి అనే ఒక చిన్న గ్రామం నుంచి ఒక రైతు బిడ్డగా బయలుదేరిన నేను ఈ జిల్లా కష్టాలను చూసిన, ఈ జిల్లా కన్నీళ్లను చూసిన, ఈ జిల్లా నుంచే పారుతున్న కృష్ణమ్మ గలగలలు చూసిన, కన్న బిడ్డల్ని తల్లిదండ్రుల దగ్గర గుడిసెల దగ్గర వదిలి వలసబోతున్న పాలమూరు బిడ్డల్ని గుంపు మేస్త్రీలు భార్య భర్తల్ని మేటీలుగా పెట్టుకొని తీసుకెళ్లి బొంబాయికి వలస తీసుకుపోతుంటే 6 నెలల పసిబిడ్డల్ని కూడా తల్లిదండ్రుల దగ్గర వదిలేసి జంటలుగా వలసలు పోతున్న వాళ్ళ కన్నీళ్లను నేను కళ్ళతో చూసిన. ముఖ్యంగా అచ్చంపేట, నాగర్ కర్నూలు, వనపర్తి ప్రాంతంలో గుంపు మేస్త్రీల నాయకత్వంలో తట్ట పని, పార పని, మట్టి పని కోసం బొంబాయి దిక్కు వలసలు పోతుంటే ఆనాడు బస్సులు ప్రత్యేకంగా వందలాది బస్సులు ఈ జిల్లా నుంచి వలసలు తీసుకెళ్లడానికి రైతాంగాన్ని తీసుకెళ్తుంటే వనపర్తిలో నేను చదువుకునేవాడిని. ఆ రోజు నేను అనుకున్నా, ఏదైనా ఒక రోజు మనకు రాకపోతుందా, ఎల్లకాలం ఎప్పుడు ఇట్లనే ఉంటుందా, ఒకరోజు మనకు వస్తుంది. ఆనాడు నేను నాకు అవకాశం వస్తుంది అనుకోలేదు. మన పాలమూరు బిడ్డకు ఒకరోజు అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఈ జిల్లా వలసలను నిలువరించి ఈ జిల్లా బిడ్డల్ని సొంత ఊర్లో సొంత వ్యవసాయం, సొంత కుటుంబానికి దగ్గరగా ఉండి ఈ జిల్లాను ఆదుకోకపోతారా అని నేను ఎదురు చూసిన. సరిగ్గా 70 సంవత్సరాల తర్వాత ఆనాడు ఉమ్మడి హైదరాబాదు రాష్ట్రం మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఈ జిల్లా బిడ్డ బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి అయితే
70 సంవత్సరాల తర్వాత మీ బిడ్డ కొండారెడ్డిపల్లి నుంచి బయలుదేరిన ఒక రైతు బిడ్డ మీ అభిమానంతో ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ నాయకత్వం వచ్చే అవకాశం వచ్చింది. నా జన్మ ధన్యమైందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా, ఈ అవకాశం ఆషామాషిగా వచ్చింది కాదు. ఈ వచ్చిన అవకాశాన్ని అల్లరి చిల్లర పనుల కోసమో, అనవసరమైన ఖర్చుల కోసమో, ఆర్భాటపు ఏషాలు వేయడానికో కాదు. ఇది ఒక బాధ్యత. ఈ బాధ్యతను జవాబుదారీతనంతో నిర్వహించాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. వేదిక మీద నా వయసంత అనుభవం ఉన్న కేశవరావు గారు ఉన్నారు. ఎంతో అనుభవజ్ఞులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, జూపల్లి కృష్ణారావు గారు, దామోదర్ రాజ్ నరసింహ గారు చాలా సుదీర్ఘకాలం మంత్రులుగా వివిధ హోదాలు చేసిన వాళ్ళు ఉన్నా వాళ్ళందరూ పెద్ద మనసు చేసుకొని ఆనాడు ఎన్నికల్లోనే తోడుగా కాదు, ఈనాడు కూడా అండగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ వేదిక మీద ఉన్నారు. వాళ్ళందరూ కూడా వయసులో చిన్నవాణ్ణి అయినా మీ అందరి ఆశీర్వాదం ఉండబట్టి పాలమూరు జిల్లాకు అవకాశాలు ఇవ్వాలని ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి పెద్ద బాధ్యత అయిన ముఖ్యమంత్రి కూర్చే పాలమూరు బిడ్డలకు ఇచ్చిండ్రు. మనమందరం వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే నేనెన్నడూ మంత్రిగా కానీ కేంద్ర మంత్రిగా కానీ ఏ బాధ్యత చేయలే. జిల్లా పరిషత్ మెంబర్గా, జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ప్రజలలో కలిసి పనిచేసిన కానీ అధికారంలో ఏ కుర్చీలో నేను కూర్చోలే. కానీ మీరు అండగా నిలబడి మీరు ఆశీర్వదించడంతో పెద్దలందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఇవాళ ముఖ్యమంత్రి అని ఒక పెద్ద కుర్చీలో కూర్చోబెట్టి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఇవాళ నవంబర్ 30 తారీఖు 2024 నాడు ఇదే పాలమూరు గడ్డ మీద ఈ పండుగ మనతో కలిసి చేసుకోవడానికి వేదిక మీద పెద్దలందరూ వచ్చిండ్రు అంటే వాళ్ళందరూ మన పాలమూరు జిల్లాకు అండగా నిలబడ్డారు. ఇది మనకు ఒక గొప్ప అవకాశం అని నేను చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇవాళ టిఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు, ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు, చంద్రశేఖరరావు గారి కుటుంబం ఏ రకంగా మాట్లాడుతుండ్రో, ఏ రకంగా విమర్శిస్తుండ్రో, ఏ రకంగా తిడుతుండ్రో నిశితంగా మీరందరూ గమనించండి. 10 సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేసిండ్రు, 2 సార్లు ముఖ్యమంత్రి అయినరు. వారు ఏమి చేసిండ్రో నాకంటే మీకు ఎక్కువ తెలుసు. ఎందుకంటే ఈ మట్టిని నమ్ముకున్న మీరు, ఈ మట్టిలోనే పుట్టి మట్టిలోనే కలిసే మీరు, ఈ మట్టే శాశ్వతమని నమ్మిన మీకు రైతు రుణమాఫీ గత ప్రభుత్వంలో జరిగిందా? రైతుకు గిట్టుబాటు ధర వచ్చిందా? ఆనాడు చంద్రశేఖరరావు గారు స్వయంగా మాట్లాడిన మాటల్ని ఈనాటి రైతాంగం మర్చిపోయిందని వారు అనుకుంటున్నారా? ఆనాడు ఒరేస్తే ఉరేసుకున్నట్టే అన్నది ఈ పెద్ద మనిషి చంద్రశేఖరరావు గారు కాదా? ఇవాళ మరి నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ ద్వారా ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని నేను అడగదలుచుకున్నా. ఆనాడు ఒరేసుకుంటే ఉరేసుకున్నా అన్నట్టు ఆనాటి ప్రభుత్వం అంటే ఈనాడు మీరు ఒరేసుకుంటే 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిన మాట ఉత్తమ్ కుమార్ రెడ్డిది కాదా? ఒరేస్తే ఉరేసుకోండి అని చెప్పిన ఆనాటి పెద్ద మనిషి మీరు వరి వేసుకోండి, వేసుకున్న వరికి 500 రూపాయల బోనస్ ఇస్తాం, మీ ఖాతాలో 3 రోజుల్లోనే బోనస్ కనక వర్షం గలగల రాలుతుంటే బీఆర్ఎస్ వాళ్ళ గుండెల్లో పిడుగులు పడుతున్నట్టుగా ఉన్నది. మిత్రులారా, ఇవాళ కాళేశ్వరం కట్టినా అన్నాడు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు చేపట్టినా అన్నాడు. ఇప్పటి వరకు 10 సంవత్సరాలలో ఆనాటి చంద్రశేఖరరావు గారు కేవలం సాగునీటి ప్రాజెక్టుల కోసం, కాంట్రాక్టర్ల కోసం 1,83,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. అందులో కాళేశ్వరానికి 1,02 కోట్ల రూపాయలు, 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆనాడు పండిన పంటను కాళేశ్వరం నీళ్లతో పండించిన అని గొప్పలు చెప్పుకున్నాడు. వారు చెప్పుకున్నప్పుడు మేమేం అనలేదు. కానీ వారు కట్టిన ప్రాజెక్టులు సుందిల్ల కావచ్చు, మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, ఈ బ్రిడ్జ్లు, బారేజీలు కుప్పగూలిపోయి చుక్క నీరు లిఫ్టులు చెయ్యకపోయినా
ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులు, అది జూరాల కావచ్చు, శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, శ్రీరామ్ సాగర్ కావచ్చు, మంజిరా కావచ్చు, లేకపోతే శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, ఇందిరా సాగర్ కావచ్చు, సీతారామ సాగర్ కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టి ఆ ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఇచ్చి వరుణుడు కర్ణిస్తే ఈ సంవత్సరం కాళేశ్వరం లేకపోయినా, చుక్క నీరు ఇవ్వకపోయినా 1,53,00,000 మెట్రిక్ టన్నులు చరిత్రలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు 75 సంవత్సరాలలో ఏ రాష్ట్రం ఉత్పత్తి చేయనంత ఉమ్మడి రాష్ట్రం 23 జిల్లాలు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13, తెలంగాణలో ఉన్న 10, ఉమ్మడి 23 జిల్లాలలో కూడా ఒక పంటకు 1,53,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు ఎన్నడూ పండలే. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనలో మన ప్రభుత్వంలో ఒక పంటకు 66 లక్షల ఎకరాలలో 1,53,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండించి 500 రూపాయల బోనస్ ఇచ్చి ఇవాళ ధైర్యంగా ఈ గడ్డ మీద, పాలమూరు గడ్డ మీద రైతు పండుగ చేసుకుంటున్నాం. మనకు రైతు పండుగ చేసుకునే హక్కు లేదని బీఆర్ఎస్ వాళ్ళు అంటుండ్రు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. 10 సంవత్సరాలు, మొదటి 5 సంవత్సరాలు 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తా అన్నాడు. 4 విడతలు అన్నాడు. మిత్తి నేనే కడతా అన్నాడు. ఆయన కట్టిన దాంట్లో అసలు కంటే మిత్తికే ఎక్కువైంది. 2018 నుంచి 2023 వరకు మళ్ళీ 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తా అన్నాడు. మొదటి 4 సంవత్సరాలు అన్నా పైస కూడా ఇవ్వలే. ఆఖరి సంవత్సరం ఔటర్ రింగ్ రోడ్డును అమ్మి 11,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేస్తే 8,596 కోట్ల రూపాయలు మిత్తికే పోయినాయి. అసలు చెల్లించింది 2,500 కోట్లే. మిస్టర్ హరీష్ రావు గారు, మీరు వినండి స్పష్టంగా. ఆర్థిక మంత్రిగా మీరు బాధ్యత నిర్వహించింది కదా. ఔటర్ రింగ్ రోడ్డు 7,500 కోట్ల రూపాయలకు తెగ నమ్మి ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిర్మించి ఒక అద్భుతమైన ఆస్తిని నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి ఇస్తే దాన్ని అమ్మేసి 5 సంవత్సరాలలో రైతు రుణమాఫీ చేసింది మీరు 11,000 కోట్లు అయితే అందులో 8,500 కోట్ల రూపాయలు మిత్తికే సరిపోయినాయి. మీరు చెల్లించిన అసలు 2,500 కోట్లే. ఇవాళ ఈ వేదిక మీద నుంచి లెక్కలు చెప్తున్నా. ఇవాళ నువ్వు అనొచ్చు పాలమూరులో మేము లేం కదా, నువ్వు ఎట్లన్నామని. ఇదే లెక్కలు అసెంబ్లీలో నేను లెక్కలు తేలుస్తా. 5 ఏళ్లలో మొదటి సంవత్సరం నువ్వు రైతు రుణమాఫీ చేసినుంటే ఈ 8,500 కోట్లు మిత్తి కాదు, రైతుల అసలు అప్పుకు సరిపోతుండే. మీరు 5 ఏళ్లలో మొదటి సంవత్సరంలోనే రైతు రుణమాఫీ చెయ్యనందుకు ఇవాళ మీరు ఇచ్చిందంత మిత్తికే పోయింది. అందుకే నేను ఆలోచన చేసిన, మా భట్టి గారి సలహా తీసుకున్నా. ఇవాళ నేను ఈ వేదిక మీద నుంచి సగర్వంగా తెలంగాణ రైతాంగానికి గొప్పగా నేను చెప్పదలుచుకున్నా. 29 రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులను కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, కల్వకుంట్ల చంద్రశేఖరరావును సవాలు విసురుతున్నా. ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రమైనా 10 నెలల్లో 25 రోజుల్లో 22,22,062 రైతు కుటుంబాలకు 17,869 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన చరిత్ర ఈ దేశంలో ఉన్నదా అని నేను అడుగుతున్నా. చర్చలకు మీరు సిద్ధంగా ఉన్నారా నరేంద్ర మోడీ గారు అని నేను అడుగుతున్నా. నరేంద్ర మోడీ గారు వస్తారా చర్చకు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వస్తారా? మీరిద్దరు కలిసి రాండి. ఈ రోజు మా భట్టి గారు మా చేతుల మీదుగా, మా ఆడబిడ్డల చేతి మీదుగా 3,13,000 కుటుంబాలకు 2,747 కోట్ల రూపాయలు 4వ విడత రైతు రుణమాఫీ చేసిన. మొత్తంగా 25 లక్షల రైతు కుటుంబాలకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ మొదటి సంవత్సరంలో చేసిన ప్రభుత్వం, ప్రజా పాలన ఈ దేశంలో ఉన్నదే అంటే అది తెలంగాణ. ఈ తెలంగాణ రాష్ట్రం రైతులకు రుణమాఫీ చేసిందంటే సోనియమ్మ ఆశీర్వాదంతో, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన గ్యారంటీతో చేసినామని నేను చెప్తున్నా. అందుకే ఇవాళ
బీజేపీ నాయకులను బీఆర్ఎస్ నాయకులను ఒకరొక్కరికి వస్తారు, అందరు కలిసి వస్తారు. ఎట్లొస్తారో అట్లా రాండి. అసెంబ్లీలో తేలుద్దామా, పాలమూరు గడ్డ మీద తేలుద్దామా? మొదటి సంవత్సరంలో 25 లక్షల రైతు కుటుంబాలకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన పేటెంట్ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ అని నేను చెప్పదలుచుకున్నా. గ్యారంటీల గురించి మాట్లాడాల్సి వస్తే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, బలైన వర్గాలకు భూ పంపకాలు చేసి అసైన్మెంట్ పట్టాలు ఇవ్వడం ద్వారా ఆ గ్యారంటీ మాది. రైతులను ఆదుకున్న చరిత్ర మాది. రైతు రుణమాఫీ చేసిన చరిత్ర మాది. కనీసం మద్దతు ధర తీసుకొచ్చిన చరిత్ర మాది. ఇవాళ రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర మాది. రైతులకు 24 గంటలు ఇవాళ ఉచిత విద్యుత్ వస్తుందంటే ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 9 గంటలు రైతాంగానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చి ఈ దేశంలోనే రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని నిరూపించుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది. రైతు బీమా కనిపెట్టింది కాంగ్రెస్ పార్టీ. రైతులను ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రైతుల గురించి ఏదైనా పేటెంట్ ఉంది, ఏదైనా గ్యారంటీ ఉందంటే రైతు రుణమాఫీ కావచ్చు, రైతులకు ఉచిత కరెంటు కావచ్చు, రైతు బీమా కావచ్చు. ఇవాళ రైతులను అన్ని రకాలుగా ఆదుకున్న కనీస మద్దతు ధర కావచ్చు. ఇవాళ రైతులకు 500 రూపాయలు బోనస్ ఇచ్చి వరి పంటను పండించిన చరిత్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీది. ఈ పేటెంట్ అంతా మాది కాదా అని నేను అడుగుతున్నా. దీని మీద చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరెవరు వస్తారో రాండి అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను సవాలు విసిరదర్చుకున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ 70 సంవత్సరాల తర్వాత ఈ జిల్లాకు మనకు అవకాశం వచ్చింది. మన ప్రాజెక్టులు ఇంకా పడా ఉన్నాయి. నేను అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని, ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర ముఖ్యమంత్రులు తెలంగాణకు అన్యాయం చేసిండ్రను. మరి తెలంగాణ వచ్చిన తర్వాత మీరెట్లా అన్యాయం చేసిండ్రా అని నేను అడుగుతున్నా. నువ్వు కరీంనగర్లో ఓడిపోతాని వలస వచ్చి పాలమూరు జిల్లాకు వస్తే పాలమూరులో మీకు ఊరు లేకపోయినా, పార్లమెంటులో మీ నోరు లేకపోయినా 2009లో పార్లమెంటుకు గెలిపించి పంపించింది, పల్లకిలో మోసింది మేము కాదా? 2009లో నిన్ను ఎంపీని చేస్తే తెలంగాణ సాధించడానికి గొప్ప చెప్పుకున్నావు కదా. వచ్చిన తెలంగాణలో మమ్మల్ని ఆదుకొని మా ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన బాధ్యత చంద్రశేఖరరావు గారు మీకు, మీ ప్రభుత్వానికి లేకపోయినా ఆనాడు జిల్లా మొత్తం నీకు అండగా నిలబడి ఎమ్మెల్యేలు, ఎంపీలను గెలిపించి ఈ జిల్లా మొత్తం నీ పార్టీకి అండగా నిలబడితే మా గుండెల మీద తన్ని మమ్మల్ని మోసం చేసి మా పసిడి పంటలు పండాల్సిన పాలమూరు జిల్లాను ఎడారిగా మార్చి వలసలు శాశ్వతంగా ఉండేటట్టుగా మా కుటుంబాలు, మా సోదరులు కన్న పిల్లలను వదులుకొని బొంబాయో, దుబాయో, బొగ్గుబాయిల చుట్టూతా తట్ట పని, పార పనికి, మట్టి పనికి వలసలు పంపించింది నువ్వు కాదా చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా. ఇన్ని పాపాలు చేసిన నువ్వు పూర్తి చేయని పాలమూరో, కల్వకుర్తో, నారాయణపేట, కొడంగల్ ప్రాజెక్టులు మేము చేయాలనుకుంటే ఇవాళ నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల వద్దే వద్దు, మక్తల్కు నీళ్ళు ఇయనే వద్దు అడుగుతుండు. నేను అడుగుతున్నా, ఇవాళ మా జిల్లాకు ఒక అవకాశం వస్తే 70 సంవత్సరాల తర్వాత కనీసం మమ్మల్ని వాడొచ్చి వీడొచ్చి పాలమూరును దత్తత తీసుకుంటున్నా అనేవాడు. ఆనాడు చంద్రబాబు నాయుడు కావచ్చు, రోజే కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, తెలంగాణలో చంద్రశేఖరరావు పాలమూరుకు వచ్చి పాలమూరుని దత్తత తీసుకుంటున్నా అనేవాడు. కానీ ఇవాళ మీ ఆశీర్వాదంతో మీ పాలమూరు బిడ్డ, సొంత బిడ్డ, ఎవడి దయదాక్షిణ్యాలు అక్కర్లేదు, మమ్మల్ని ఎవరి దత్తత తీసుకోవాల్సిన పని లేదు, మా వాడే, మా బిడ్డనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యుడు, సంతకాలు పెడతాడు అన్నప్పుడు కాళ్ళల్లో కట్టెబెట్టడం న్యాయమా? మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. నేను అడుగుతున్న ఈ జిల్లాని, పాలమూరు బిడ్డల్ని, ఎంతకాలం ఎవడో వచ్చి మనల్ని దత్తత తీసుకునేది? మనం గతి లేనోళ్ళమా, చేతగానోళ్ళమా, చేవలేనోళ్ళా, చీము నెత్తురు చచ్చిందా మనకు? మనం పరిపాలన చెయ్యలేమా? మనం నిధులు తెచ్చుకోలేమా? మన జిల్లాను అభివృద్ధి చేసుకోలేమా అని నేను అడుగుతున్నా. మిత్రులారా, ఎందుకు అలా ఈ కోపం, ఈ ద్వేషం బీఆర్ఎస్ వాళ్ళకని అడుగుతున్నా. ఏం నొచ్చింది? 10 ఏళ్ళు మీరు ఉన్నారు కదా, 20 లక్షల కోట్లు మీ చేతులు ఉన్నాయి కదా, 20,000 కోట్లు మా ప్రాజెక్టులు పూర్తి చేయడానికి మీకు మనసు రాలేదు. మీరు మనుషులా అని నేను అడుగుతున్నా. ఇవాళ నేను కల్వకుర్తి పూర్తి చేయాలను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పాలమూరు రంగారెడ్డి నిత్యం సమీక్షించడం ద్వారాను, మా గద్వాల కృష్ణమోహన్ రాలపాడు నుంచి గద్వాల అలంపూర్లో
మా సంపత్ కుమార్ ప్రాజెక్టు పూర్తి చేయాలని అడుగుతుంటే వాటికి నిధులు ఇవ్వాలి, నీళ్లు రావాలి అని నేను అంటుంటే మీరు అట్లెట్ల ప్రాజెక్టులు కడతారని చంద్రశేఖరరావు గారు ఆయన కొడుకు ఆయన అల్లుడు అంటారు. నేను అడుగుతున్నా నా పాలమూరు సోదరులు, మళ్ళీ వస్తుందా మనకి అవకాశం? ఇట్లాంటి అవకాశం మనకు వస్తుందా? ఆనాడు బూర్గుల రామకృష్ణారావు తర్వాత 70 ఏళ్ళు పట్టింది అవకాశం రావడానికి. 70 ఏళ్ల తర్వాత వచ్చిన అవకాశాన్ని జార విడుచుకుందామా? మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందామా? ఆలోచన చేయమన్న బిడ్డలు, నా సోదరులు, మా అన్నదమ్ములను, మా అక్క తమ్ముళ్ళని నేను అడుగుతున్నా. ఈ అవకాశం పోతే శాశ్వతంగా మళ్ళీ రాకపోవచ్చు. అవకాశం ఇస్తే ఏం చేసుకున్నారు మీరు అని అనొచ్చు. అందుకే ఇవాళ ఎవరు ఏమనుకున్నా మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తెచ్చినాం. మహబూబ్నగర్లో ఇంజనీరింగ్ లా కాలేజ్ తెచ్చినాం. ఇవాళ మెడికల్ కాలేజ్ కొడంగల్కు తెచ్చినాం. అన్ని కాలేజీలు, అన్ని స్కూళ్ళు, అన్ని విద్యా సంస్థలు ఇవాళ జిల్లాకు తెచ్చుకున్నాం. పెండింగ్ ఉన్న పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల్ని మనం పూర్తి చెయ్యాలనుకుంటున్నాం. ఇవాళ ఇంతకుముందు మా మధు, లేకపోతే మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, మా అనిరుద్ధు చిట్టీలు ఇచ్చిండ్రు, అన్న ఇవన్నీ ప్రకటించాలి. అవన్నీ కాదు, ఈ జిల్లాకు ఏం అవసరమైన ఒక్కొక్కటి కాదు, అన్ని మూకుమ్మడిగా ఒకే సంతకంతో ఈ జిల్లాలో ఉండే అవసరాలకు అవసరమైతే వేదిక మీద నా మంత్రివర్గ సహచరుల సాక్షిగా మా వలస జీవితాలు బాగుపడాలంటే సంవత్సరానికి 20,000 కోట్లు మా జిల్లాకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వండి అని నేను అడుగుతున్నా మీ తరఫున. 70 ఏళ్ళు మాకు అన్యాయం జరిగింది, నష్టం జరిగింది. 70 ఏళ్ళు మేము కన్నీళ్లతో బతికినాం. 70 ఏళ్ళు మా పక్కన కృష్ణమ్మ గలగల పారుతుంటే తాగడానికి నీళ్లు లేక సావు చచ్చిపోయినప్పుడు నెత్తి మీద నీళ్లు చల్లుకోవడానికి కూడా మాకు నీళ్లు లేని బతుకులు మేము గడిపినాం. నేను అడుగుతున్న మిత్రులారా, ఇవాళ ఈ తెలంగాణకు నాయకత్వం వహించే అవకాశం పాలమూరు జిల్లాకు వస్తే వదులుకుందామా అని నేను అడుగుతున్నా. ఇవాళ వాళ్ళందరూ మనకు సహకరించారా? మన జిల్లా కోసం సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు, 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలు ఈ జిల్లాకు తెచ్చుకుంటే ఈ జిల్లాలో పసిడి పంటలు పండి బంగారు భూములుగా మారవా బంజరు భూములని నేను అడుగుతున్నా. కేసీఆర్ కాళేశ్వరం ఒక్కదానికే 1,50,000 కోట్ల రూపాయలు తీసుకుపోయింది. 1,02,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు. కట్టింది కుప్పగూలింది. ఎవరు వెనకడికి కూడా పనిమంతుడు అంట పందిరేస్తే కుక్కతోక తలిగి కూలిపోయిందంట. ఇవాళ నేను అడుగుతున్నా, ఆనాడు మా నెహ్రూ కట్టిన నాగార్జున సాగర్ కానీ, మా శ్రీశైలం కానీ, మా జూరాల కానీ, మా శ్రీరామ్ సాగర్ కానీ, మా శ్రీపాద ఎల్లంపల్లి కానీ ఒక్కసారి చూడండి. ఎన్ని వర్షాలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా ఏమైనా ప్రాజెక్టులు నిటారుగా నిలబడ్డాయి, ఈ జాతికి సేవలు అందిస్తున్నాయి. కానీ కేసీఆర్ కట్టింది కుప్ప కూలింది. కేసీఆర్ కట్టి కూలగొట్టి కమిషన్లు మెక్కిన కాళేశ్వరానికి 1,50,000 కోట్లు తీసుకపోతే నా జిల్లా కోసం, నేను పుట్టిన గడ్డ కోసం, ఈ గడ్డ కోసమే ఈరోజు రాజకీయాలలో ఈ కుర్చీలో ఉన్న నా కోసం 5 ఏళ్లలో 1,00,000 కోట్లు మా మిత్రులు ఇవ్వరా నేను అడిగితే నేను ఈ నిధులు తేనా అని నేను అడుగుతున్న నా జిల్లా సోదరులను. ఎంతకాలం ఎవడో మనల్ని దత్తత తీసుకోవాలని మనం దిక్కులు చూడాలి. ఒక్కసారి ఆలోచన చేయండి సోదరులారా. ఏం మనం కాలోంకరనా, కన్నోంకరనా? ఏం తక్కువ మనకు? మనల్ని ఎవరో దత్తత తీసుకునేదేంది? మన గడ్డను మనం అభివృద్ధి చేసుకోలేమా? ఇవాళ అండగా నిలబడాల్సిన మీరు వాడో వీడో చెప్తే ఇవాళ వాళ్ళ సోయిలో పడ్డారంటే వచ్చే నష్టాన్ని ఆలోచన చేయండి. మల్లన్న సాగర్ల ముంచలేదా? కొండ పోచమ్మల ముంచలేదా? రంగనాయక సాగర్ల దోసుకోలేదా? ఇవాళ నేను కొడంగల్ నుంచి, మారుమూల ప్రాంతమైన కొడంగల్ నియోజకవర్గం నుంచి నన్ను ఆశీర్వదించినందుకు ఆ ప్రాంతానికి కృతజ్ఞత తెలుపుకోవాలని 3 లక్షల ఎకరాలు ఆ ప్రాంతంలో ఉంటే 1,300 ఎకరాలు భూసేకరణ చేసి ఇండస్ట్రియల్ పార్క్ తెచ్చి 20,000 30,000 మా కొడంగల్లో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. పెద్ద పెద్ద కంపెనీలు అక్కడికి తెస్తే నా ప్రాంతం అభివృద్ధి చెందాలి. అప్పుడే నా జన్మ ధన్యమవుతుందని నేను ఒక ప్రయత్నం చేసిన. ఏమడిగినా ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 2 కోట్ల ఎకరాల భూమి ఉంది. 2 కోట్ల ఎకరాల భూమిలో కొడంగల్లో 1,300 ఎకరాల భూమి సేకరించి ఒక పారిశ్రామిక వాడను నిర్మించి కొడంగల్ను నేను అభివృద్ధి చేయాలంటే చిచ్చు పెట్టి, లగచర్ల మంటలు పెట్టి, అధికారులను కొట్టించి, కలెక్టర్ల మీద దాడులు చేపించి ఇవాళ అమాయకులైన మా లంబాడి సోదరులను జైళ్లకు పంపించారు. నేను ఆయనలోనే చెప్పిన, వాళ్ళ మాయమాటలు నమ్మకండి, వాళ్ళు ఉచ్చులో దించుతున్నారు,
ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఇట్లనే చేసిండ్రు. అగ్గిపెట్టె రావు గారు 100 రూపాయలు పెట్టి పెట్రోల్ తెచ్చుకున్నాడు, కానీ 10 పైసలు పెట్టి అగ్గిపెట్టె తెచ్చుకోలే. ఈ అగ్గిపెట్టె రావుని నమ్మకుర్రా నాయన అని చెప్పిన. ఆయన మా పిల్లలు ఆవేశపడి నమ్మిపోతే ఇవాళ కేసులు అయినాయి. ముఖ్యమంత్రిగా ఉన్న ఇవాళ నా దగ్గరకు వస్తారు, సార్ నువ్వే ముఖ్యమంత్రి కేసులు తీయని. నేను చెప్పదలుచుకున్న మా మిత్రులకు, మా సోదరులకు, ముఖ్యమంత్రిగా ఉన్న నా మీదనే 182 కేసులు ఉన్నాయి. నా కేసులే నేను తీసుకోలేకపోయినా. చట్టం వేరు, ముఖ్యమంత్రి కుర్చీ వేరు. ఇవాళ వాళ్ళ మాయమాటలు నమ్మి మీరు కేసుల్లో ఇరుక్కుంటే బెయిల్ ఎప్పుడు వస్తుందో తెలియదు, మన కుటుంబాలను ఎప్పుడు కలుసుకుంటామో తెలియదు. నేను అడగదలుచుకున్నా, మీ భూములు గుంజుకొని ఏం చేస్తాను? నేను సాప చుట్టి ఇంటికి తీసుకుపోతానా? నాకేం అవసరం ఉంది? ఇవాళ 1300 ఎకరాలు కొడంగల్లో భూమి తీసుకుంటే నేను పట్నం తీసుకుపోయేది ఉందా, లేకపోతే కొండారెడ్డిపల్లికి తీసుకుపోయేది ఉందా? ఆ రుణం తీర్చుకోవాలని ఆ కొడంగల్ నియోజకవర్గంలో 20-25 వేల మంది నిరుద్యోగ యువకులకు, ముఖ్యంగా ఆడబిడ్డలకు ఉద్యోగాలు కల్పించి ఉపాధి నెరవేర్చి పరిశ్రమలు స్థాపించి అభివృద్ధి చెయ్యాలని నేను ప్రయత్నం చేస్తే 1300 ఎకరాలు కూడా భూసేకరణ జరగకుండా అధికారుల మీద దాడులు చేసి ఈరోజు అమాయకులను కేసులలో ఇరికిచ్చారు. ఒక్క కేసీఆర్కే గజ్వాల్ల 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది. నీ ఒక్కనికి 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉండొచ్చు, కానీ మా దగ్గర 1300 ఎకరాలలో ఒక పారిశ్రామిక వాడ ఉండొద్దు. ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ ఈ జిల్లాను అభివృద్ధి చేయాలంటే ఆనాడు నాగార్జున సాగర్ కడితే రైతులు మునగలేదా? శ్రీశైలం ప్రాజెక్టు కడితే మా కొల్లాపూర్ మునగలేదా? పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి ఎత్తిపోతలు కడితే మా కొల్లాపూరాలు 3 సార్లు భూములు పోయినోళ్ళు, భూములు పోయి ఒక్కసారి కాదు 2 సార్లు 3 సార్లు కొల్లాపూర్ ప్రాంతంలో భూములు ముంపు గురైన బాధను దింగమింగుంటున్నారు. ప్రభుత్వం నుంచి సహాయం అందించమన్నారు, కానీ కొట్టాలంటే మా బిడ్డలు కొట్టకపోదురా? ఆయల్లో అధికారుల మీద దాడులు చేయాలంటే శ్రీశైలం వస్తుండేనా, నాగార్జున సాగర్ పూర్తి అవుతుండేనా, జూరాల అవుతుండేనా? ఏటిగడ్డ పౌరుషం, నడిగడ్డ పౌరుషం మీకు తెలియదా? ఒకవేళ అడ్డుకోవాలంటే నడిగడ్డ మీద ఎవడైనా భూ సేకరణ చేస్తుండేనా? కానీ అభివృద్ధి జరగాలంటే ఏదో ఒక రైతు కొంత నష్టపోవాలి. భూమి అనేది మన ఆత్మగౌరవం, భూమి అనేది మన అమ్మ లాంటిది. అమ్మతో మనకు ఎంత అనుబంధం ఉంటుందో మన భూమితో అంతే అనుబంధం ఉంటుంది. నాకు తెలియంది కాదు, కానీ అభివృద్ధి జరగాలంటే ఆ భూసేకరణ జరగాలి. అందుకే వాళ్లకు కావలసినంత నష్ట పరిహారం ఇవ్వడం ద్వారా భూమిని సేకరించి పరిశ్రమలు పెట్టాలని నేను ప్రయత్నం చేస్తుంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ అడ్డుకుంటున్నారు. నేను అడుగుతున్నా, మీరు ఆలోచన చెయ్యండి అని. ఇవాళ వాళ్ళు అడ్డుకుంటారు, పోతారు. వాళ్ళకి ఫామ్ హౌజులు ఉన్నాయి, ఒక ఆయనకు జన్వాడలు ఉంది, ఒక ఆయనకు గజ్వేల్ ఉంది. వాళ్ళు సంతోషంగా ఉంటారు. మళ్ళీ ఈ జిల్లాకి ఎప్పుడైనా పరిశ్రమలు వస్తాయా? మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా? ఇవాళ మీరు అండగా నిలబడితే 10 రూపాయలు ఎక్కువైనా ఇచ్చే శక్తి నా దగ్గర ఉంది. నేను సంతకం పెడితే 10 లక్షలు కాదు, ఎకరాకి 20 లక్షలు ఇచ్చే శక్తి నా దగ్గర ఉంది. తీసుకోండి, 20 లక్షలు తీసుకోండి. మీకు ఇచ్చే బాధ్యత నాది, ఇంటికి పైసలు తెచ్చి ఇచ్చే బాధ్యత మాది. నీ ఇంట్లో చదువుకున్న వాళ్ళకు, చదువు రానోళ్లకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది. అభివృద్ధిని అడ్డుకోకండి, మాయ మాటలు వినకండి, వాళ్ళ ఉచ్చులో పడకండి. వాళ్ళ ఉచ్చులో పడితే జైల్లోకి వెళ్తే మన కుటుంబాలు ఆగమవుతాయి. ఇవాళ 10 రూపాయలు ఎక్కువ తీసుకోండి, పక్కకు పోయి భూమి కొనుక్కోండి, పిల్లలకు ఉద్యోగాలు తీసుకోండి, మీ కుటుంబాలు బాగుపడండి. ఇంట్లో ఒక్కరికి ఉద్యోగం వస్తే ఒక తరమే మారుతుంది, ఒక తరం తలరాతనే బాగుపడుతుంది. తలరాతను మార్చే అవకాశాలను వదులుకోకండి. ఇవాళ ఈ జిల్లా మీద పగబట్టి ఈ జిల్లాను అభివృద్ధిని అడ్డుకోవాలని సాగునీటి ప్రాజెక్టుల కాళ్ళ కట్టబెడుతున్నారు. పరిశ్రమలు దేవాలంటే భూసేకరణ జరగకుండా అడ్డుపడుతున్నారు. ఇవన్నీ కూడా ఈ జిల్లా గమనించాల్సిన అవసరం ఉన్నది. అందుకే మిత్రులారా, ఇవాళ రైతులకు బోనస్ ఇచ్చినాం, రైతు రుణమాఫీ చేసినాం, ఇవాళ 50,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఆడబిడ్డలకు 1,15,00,000 మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో 3,700 కోట్ల రూపాయలు ఉచితంగా ప్రయాణాలు ఇచ్చినాం. 200 యూనిట్లు ఉచితంగా ఈ రోజు పేదలకు విద్యుత్ ఇస్తున్నాం. 50 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం. పాఠశాలలలో మెస్సు ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు 40% పెంచినాం. ఇవన్నీ కూడా అప్పు చేయకుండా కోకపేటల భూములు అమ్మకుండా మేం చేసినాం. ఇవే కాదు, సంవత్సరం మొత్తం 72 లక్షల కుటుంబాలకు, రైతు కుటుంబాలకు 54,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఒక్క కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన 7 లక్షల కోట్ల రూపాయల అప్పుకు ఇప్పటి వరకు మా బట్టి విక్రమార్క గారు 60,000 కోట్ల రూపాయల మిత్తి కట్టిండు. మిత్రులారా, మన నెత్తి మీద గుదిబండ పెడితే
ఆ గుదిబండకు 60,000 కోట్ల రూపాయలు అప్పు కట్టిండు. ఇవాళ 7 లక్షల కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు అప్పు చేయకపోతే 60,000 కోట్ల రూపాయలు రైతులకు వంచితే ఇవాళ అన్ని కష్టాలు తీరుతుండే కదా. ఇవాళ ఆయన అప్పుకు 60,000, ఆయన ఒక్క కుటుంబం చేసిన అప్పుకు 60,000 కోట్లు కడితే 70 లక్షల రైతు కుటుంబాలకు 54,000 కోట్లు ఇచ్చినాం. అంటే ఆయన దోపిడీ ఏ లెవెల్లో సాగిందో, ఆ దోపిడీకి ఈరోజు మేము ఎట్లా బలైపోతున్నామో, తెలంగాణ బడ్జెట్ ఎట్లా కేసీఆర్ దోపిడీకి బలైపోయిందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ అక్కడ నిరసన తెలిపిన రైతులు లాఠీ చార్జ్ గురించి మాట్లాడుతున్నారు. మల్లన్న సాగర్లో మల్లారెడ్డి అనే ఒక రైతు భూమి పోయిన రోజు కట్టెలు చితి పేర్చుకొని బతుకుండగానే ఆ చితి మీద పండుకొని నిలువున తగలబెట్టుకున్న రైతు మల్లన్న సాగర్లా మల్లారెడ్డి అనే పేరుంది. హరీష్ రావు గారు రా అసెంబ్లీకి. ఆనాడు భూమి కోల్పోయిన మల్లారెడ్డి చితి పేర్చుకొని కాల్చుకున్నప్పుడు నీ కన్నీళ్ళు ఎక్కడికి పోయినాయి? నువ్వు ఆ కుటుంబాన్ని ఎంత ఆదుకున్నావో ఇవాళ మల్లారెడ్డి ఇంటికాడికి పోదామా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ కపట ప్రేమ, ఈ ముసలి కన్నీళ్ళు మా పాలమూరు జిల్లా మీద చూపిస్తున్నావా? నేను ఇక్కడ పుట్టినోని, రేపు పోతే ఈ మట్టిలో కలిసేటోని. నాకు ఈ దుఃఖం తెలియదా? ఈ బాధ తెలియదా? ఇది అభివృద్ధి చేసే తెలియదా? ఇవాళ ఇక్కడ ఉన్న భూమి నేను ఎవరికో పంచిపెడితే చరిత్ర నన్ను క్షమిస్తుందా? ఒకవేళ నేను ముఖ్యమంత్రి నుండి కూడా నా జిల్లాకు ఏమీ చేసుకోకపోతే, ఈ జిల్లాను అభివృద్ధి పదవైపు నడిపించే పరిశ్రమలు తేకపోతే, ఈ జిల్లాకు నీళ్లు ఇవ్వకపోతే, నిధులు ఇవ్వకపోతే చరిత్ర నన్ను క్షమిస్తుందా? చరిత్రలో క్షమించరాని నేరం నా చేత చేయించాలని వాళ్ళు కుట్రలు చేస్తున్నారు. ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు సాగవు మిత్రులారా. ఎవరు అడ్డం వచ్చినా తొక్కుకుంటా పాలమూరు జిల్లాకు నిధులు తెస్తా, నీళ్లు పారిస్తా. కొడంగల్లో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తా, 25,000 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తుంది. నా బాధ్యత, నా జిమ్మెదారి అని నేను చెప్పదలుచుకున్నా. నా జవాబుదారీ, నా జిమ్మెదారి నాకు తెలుసు. నేను ఎవరికి భయపడేటోని కాదు. ఎవరికి భయపడితే ఇంత దూరం నేను రాను. నేను పుట్టింది పెరిగింది నల్లమల్ల అడవుల్లో బిడ్డ. మేము పులులను చూసినాం, అడవిలో ఉండే మృగాలను చూసినాం, తొడేళ్లను చూసినాం. అన్నిటిని ఎదుర్కొని ఇంత దూరం వచ్చిన మానవ మృగాలు మీరెంత నాకు కాలి గోటితో సమానమని నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ గౌరవంగా మర్యాదగా పరిపాలన చెయ్యాలి, ప్రభుత్వాన్ని నడపాలి, రైతులు ఆదుకోవాలి, విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వాలి, మహిళలు ఆత్మ గౌరవంతో ఉండాలి అని మా ప్రభుత్వం పనిచేస్తుంది. అందుకే ఇవాళ ఈ ప్రభుత్వం రైతు పండుగ ఈరోజు ప్రతి ఒక్కరి మధ్యలో కూర్చొని ధైర్యంగా ఇవాళ మీ దగ్గరకు వచ్చిన. ఎందుకంటే చేసిన కాబట్టి నేను వచ్చిన. చేసింది చెప్పుకోవడంలో మేము కాస్త వెనకబడ్డామని మా బట్టి గారు అంటుంటారు. నిజమే, పనిలో పడి చెప్పుకునేదే మర్చిపోయినాం. ఏంటంటే మనకు ఆడంబరాలు ముందు నుంచి తెలియదు. మనకు పని చేసుడు తప్ప పాలమూరు వాళ్ళకి ఏమన్నా తెలుసా? రోజుకి 8 గంటలు, 10 గంటలు, 12 గంటలు ఏడికి పోయినా చెమట వచ్చే వరకు, రక్తం చిందే వరకు పనిచేసే తత్వమే మనది తప్ప గొప్పలు చెప్పుకునేది మనకి ఎవరికని తెలుసా? నేను కూడా మీలో ఒకనే, మీలాంటోనే కష్టపడడం తప్ప నాకు గొప్పలు చెప్పుకునేది తెలుసా? అందుకే ఇవాళ ఈ సంవత్సరంలో నేను పనిలో పడితే వాళ్ళు అలసుగా తీసుకొని ఇవాళ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఇక నేను మాట్లాడను, మీరే మాట్లాడాలి, మీరే జవాబు చెప్పాలి. మీ రైతులే నా బ్రాండ్ అంబాసిడర్లు, మీరే పాలమూరు బిడ్డలకు మీరే బ్రాండ్ అంబాసిడర్లు. మీలో ఒక్కొక్క యువకుడు ఒక రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం నలుమూలల ప్రభుత్వం చేస్తున్న పనులను, పాలమూరులో జరుగుతున్న అభివృద్ధిని మీరే నలుదిక్కుల చాటాలి. మీరే నా బ్రాండ్ అంబాసిడర్లు. ఈ 5 ఏళ్ళు ఒక్క రోజు కానీ, ఒక్క గంట కానీ, ఒక నిమిషం వృధా చేయకుండా ఈ ప్రజల కోసం పనిచేయడమే నా బాధ్యత. ఆ పనిని నేను నెరవేర్స్తా. మన కష్టపడే తత్వం ఎక్కడికి పోయినా పోదు, అది మన రక్తంలో ఉంది. ఏడ ఉన్నా, అది దుబాయ్లో పోయినా, బొంబాయిలో పోయినా, అమెరికాకు పోయినా, పాలమూరు జిల్లా ప్రజలకు కష్టపడే లక్షణం ఉంది, చెమటగార్చే లక్షణం మనకుంది. నేను కూడా మీ వాడిని, మీ బిడ్డనే కష్టపడి పనిచేస్తున్నా. మీరందరూ ఆశీర్వదించండి, కుట్రలను కుతంత్రాలను తిప్పికొట్టండి. ఈ రైతు పండుగ దాదాపుగా 150 కేంద్రాలు పెట్టి వ్యవసాయం సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందిందో ఆశ్చర్యం గొలిపే విధంగా 3 రోజుల నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, సంబంధిత అధికారులు ఈరోజు ఈ కార్యక్రమాన్ని అంతా కూడా పాలమూరు జిల్లాకు తరలివచ్చింది. ఇంతమంది ఈడికి వచ్చిండ్రు, ఇంత పెద్ద వ్యవస్థ ఈడికి వచ్చిందంటే మీరు ఆశీర్వదించకపోతే వస్తుండేనా? కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడన్నా వచ్చినాయా మనకి ఇట్లాంటి అవకాశాలు? ఎప్పుడన్నా వచ్చినాయా? ముఖ్యమంత్రిని దగ్గరికి వెళ్ళి మనం చూసినామా? అన్నా అని ఎప్పుడన్నా పిలిచిర్రా? ఎప్పుడన్నా రేవంత్ అన్న ఎట్లున్నామని అడిగే అవకాశం చంద్రశేఖరరావు ఇచ్చిండా? ఆయన ఎక్కడుండేనో ఎట్లుండేనో మనకు తెలియదు. ఇవాళ మనం ఉన్నాం కాబట్టి
ఇవాళ మనం కలుసుకోగలిగినాం, ఈ పండుగ చేసుకోగలిగినాం. ఈ పండుగ వాతావరణం ఇది 10 కాలాల పాటు ఉండాలి. పాలమూరు పండాలి పసిడి పంటలతో. 20 లక్షల ఎకరాలు కనీసం జితేందర్ రెడ్డి గారు చెప్తున్నారు, కరెక్ట్ 2 ఏళ్ళు కష్టపడితే 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు అని. వారి మాటతో నేను ఏకీభవిస్తున్నా, నా బాధ్యత అది. వెనక్కి మళ్ళీ చూడని 20 లక్షల ఎకరాలకు పాలమూరు జిల్లాలో నీళ్లు పారించే వరకు గ్రీన్ ఛానల్లో నిధులు విడుదల చేయించి సాగునీటి పారుదల శాఖ మంత్రి మీకు తెలుసు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆయన ఏ ఊరు అల్లుడో తెలుసా? మన పాలమూరు అల్లుడు, జడ్చర్ల పక్కనే ఊరు. మన ఊరు అల్లుడే ఈరోజు సాగునీటి పారుదల శాఖ మంత్రి. మరి మనము ఇంత త్యాగం చేసినాం బిడ్డనిచ్చి ఆయనకు, అవునా? మన పాలమూరు ఆడబిడ్డను ఆయనకిచ్చి పెళ్లి చేసినాం. మరి ఆ రుణం అయితే వారు తీసుకోవాలి కదా. ఇక మల్లు గారి గురించి నేను చెప్పాల్సిన పర్లేదు. మల్లు అనంతరాములు గారి నుంచి మల్లు అని అంటేనే పాలమూరు అనేది తెలుసు. ఎందుకంటే మల్లు అనంతరాములు గారికి ఈ ప్రాంతంతో ఉన్న అనుబంధం. మల్లు రవి గారు ఇక్కడ ఎంపీగా ఉన్నారు, మరి వారే ఆర్థిక మంత్రి. మీ పెద్దన్న జాతీయ నాయకుడైనా, మీ రెండో అన్న పార్లమెంటు సభ్యుడైనా వీళ్ళు గుండెల్లో పెట్టి చూసుకున్నారు. మల్లు బట్టి విక్రమార్క గారు, మీరు సంతకం పెట్టేటప్పుడు జర ధైర్యంగా 2 సంతకాలు ఎక్స్ట్రా పెట్టుర్రు. మీరు తెల్ల పేపర్ మీద సంతకం పెట్టినా మా వాళ్ళు ఏం తప్పు రాసుకోరు. 100 అవసరం ఉంటే 50 రాసుకుంటారు. మా వాళ్ళు అమాయకులు, మళ్ళీ 100 బట్టడానికి ఏమైనా కష్టమవుతుందేమో అని. మీరు తెల్ల కాగితం మీద మాకు సంతకం పెట్టి ఇచ్చినా మనం ఏమి తప్పు రాసుకోము. 100 అవసరం ఉంటే 50 రాసుకుంటాం మనం. ఎందుకంటే ఎంత ఉంటే గంతే కాళ్ళు చాపుకోవాలి అనుకుంటాం మనం, అవునా? మంచం ఎంత ఉందో కాళ్ళు గంతే చాపుకోవాలి, ఎక్కువ చాపుకుంటే బాగుంటుందని మనం తెలిసిన వాళ్ళం. ఇక దామోదర్ రాజనరసింహ గారు మన ఇన్ఛార్జ్ మంత్రి. నేను ఇష్టపడి ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా. ఎందుకంటే మనం ఏం అడిగినా ఏం అడగకుండా చూడకుండా సంతకం పెడతాడు ఆయన. ఆయన చదువు బాగొచ్చు, ఇంగ్లీష్ కూడా వచ్చు, కానీ నేను అడిగితే చదువుకుంటే సంతకం పెడతాడని అన్నను మన పాలమూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా తీసుకొచ్చిన. నేనే అడిగి వారిని ఇక్కడ ప్రత్యేకంగా సెలెక్ట్ చేసి పెట్టుకున్నా. నాకేముంది చెప్పు, ఆయన ఏదైనా అడిగితే జిల్లా కోసం అడగాల్సిందే కదా. అందుకే మీరందరూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పెద్ద ఎత్తున సప్పట్లు కొట్టి మనకు అన్నీ ఇవ్వాల్సిందిగా, వెనకాల ఉన్నోళ్ళు కూడా, ఆఖరికి ఉన్నోళ్ళు కూడా మీ సప్పట్లే వాళ్లకు మన విజ్ఞప్తి. ఎందుకంటే మీరు ఒక్కరొక్కరు కలిసి చెప్పలేరు. అందరు గట్టిగా నిలబడి సప్పట్లు, అందరు నిటారుగా నిలబడి వాళ్ళకి సప్పట్లు కొట్టండి అన్న. మా వాళ్ళ ఆలోచన, మా వాళ్ళ ఆకాంక్ష, 70 ఏళ్ళ మా కష్టం. తప్పట్లు కూడా కొట్టండి. తప్పు లేవానే మా మాదిగ సోదరులారా, తప్పు సప్పుడు వినిపించాలి, గట్టిగా వినిపించాలి. మన జిల్లానే మాదిగోళ్ళ జిల్లానే, కొట్టూరి గట్టిగా. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడైనా సంతకం పెట్టే ముందు మీ సప్పట్లు వినిపించాలి, మీ డప్పుల మూత వినిపించాలి, వాళ్ళ గుండెల్లో సంతోషం పరవళ్ళు తొక్కాలి. పాలమూరు జిల్లాకు నిధులు వరదై పారాలి. ఈ జిల్లా రుణం నేను తీర్చుకోవాలి. ఆ తీర్చుకునేటందుకు వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా. ఈ జిల్లా ముద్దల బిడ్డడు 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న. గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. మొక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. 3 రంగుల
రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు అహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తీర్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన